ఓం నమః శివాయ అనండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 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 మహాశివరాత్రి సందర్భంగా కలుసుకున్నాం. కొత్త చోటు మళ్ళా అవాంతరములను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇప్పటికీ బయటపడ్డాం. 4 మాటలు శ్రవణం చేద్దాం. శివతత్వం గురించి వెనక చాలా చెప్పుకున్నాం. మఠంలో బోధ తీరుని కూడా ఒకసారి అర్థం చేసుకుందాం. జీవన పాలన సాధన పాలనగా తపస్సు, భక్తి, ఇంకా సాధన, తరించుట, వ్యతిరేకంగా తప్పులు చేయుట, బంధము, కష్టము, సుఖము, ద్వంద్వములన్నీ కూడా ఎన్నెన్ని మనం మాట్లాడుతున్నాము. దీనికంటే వేరుగా దైవం ఒకటి ఉన్నది. దైవం అన్ని కాపాడుతుంది, కాపాడాలి. మనమేమి చేస్తాని వాళ్ళం. దైవం పూర్ణ స్వరూపం అని ఈ విధంగా మనం బ్రతుకుతున్నాం. ఈ బ్రతుకు మనకు అసంతృప్తినే ఇస్తుంది. ఎందుకు ఇస్తోంది అది మనం ఆలోచించేంతగా కూడి లేవన్నమాట. ఎవరో కొన్ని నెట్టుకుంటూ నడిపిస్తున్నాడు. ఎవరో మన చేత పాపాలు తీయిస్తున్నాడు. మనం దాన్ని ఎదుర్కోవటానికి మనం ఎంత చేతకాని వాళ్ళం అనుకుంటూ బతుకుతుంటాం. ఆ మాటకు వస్తే అది కూడా మనం చేతకాని వాళ్ళం అని కానీ అనుకో.
ఆ దేవుడు చాలా గొప్పవాడు, రక్షిస్తే రక్షిస్తాడు, లేకపోతే ఆ దేవుడికి మన మీద కనికరం లేదు అనుకుంటూ స్వామి ఎప్పుడు కరుణ వస్తే అప్పుడే మనకు కష్టాలు తీరుతాయని అని అంటారు. కానీ ఇంతకీ కష్టం ఏమిటి అంటే గడిచిపోయే విషయాల్లో శాశ్వతంగా సుఖం కావాలంటాడు. విషయమేమో గడిచిపోయేది, తాత్కాలికం, అది ఉండేది కాదు. అయినా తనకు సుఖం మాత్రం శాశ్వతంగా కావాలి. ఇది మనిషి యొక్క ప్రయత్నం, మనిషి యొక్క తలంపు. ఎంతవరకు ఈ తలంపు నిజం అంటే సుఖం ఎవరికి కావాలని ఒకసారి ప్రశ్న వేస్తే ఎవరికి కావాలి? ఎవరికి కావాలి సుఖం? చెప్పండి. తనకే కావాలి. తనకు సుఖం కావాలంటే, లోకంలో ఏదైనా కావాలంటే మార్కెట్ పోయి తెచ్చుకుంటాడు, ఇంటికి వస్తుంది. దాన్ని వండుకొని తినాలంటే వండుకొని తింటాడు, లేకపోతే టేబుల్ మీద పెట్టాలంటే టేబుల్ మీద పెడతాడు, లేకపోతే ర్యాక్లో పెట్టుకోవాలంటే పెట్టుకుంటాడు, ఆభరణం వేసుకోవాలంటే వేసుకుంటాడు, కొత్త బట్ట అయితే కట్టుకుంటాడు. అట్లా తనదిగా చేసుకుంటున్నాడు అనుకుంటున్నాడు. అట్లాగే సుఖం అనే దాన్ని ఎట్లా తీసుకోవాలనుకుంటున్నాడు, ఎక్కడ దాచిపెట్టుకోవాలనుకుంటున్నాడు, ఏ విధంగా తనదిగా చేసుకోవాలనుకుంటున్నాడు, అది పోలికి కుదరటంలే. కొత్త బట్ట వస్తే ఏం చేశాడు? కొత్త బట్ట కట్టుకున్నాడు, కట్టుకుని తనదిగా చేసుకున్నాడు, సరిపోయింది. అక్కడ ఏదో పని చేశారనుకుంటున్నాడు. బంగారం ఆభరణం వస్తే కట్టుకున్న వేసుకున్నాడు, మనకి వేసుకున్నాడు, ఒంటికి ధరించాలనుకున్నాడు, తనదిగా చేశాడనుకున్నాడు. ఇంకా పోతే ఏదైనా సరుకులు తీసుకొస్తే వండుకొని తిన్నాడు, తన లోపల జరిగిపోయాయి అన్నాడు, తనదిగా అయిపోయింది అనుకున్నాడు. పిల్లల్ని కానీ తన పిల్లవాడు అనుకుని ఎత్తుకొని తన వాడైపోయినాడు, పిల్లవాడు అనుకుని ముడిచిపోయినాడు. ఈ విధంగా బయటగా స్థూలంగా బయట కనిపించేటట్టుగా మనగా చేసుకుందాం అనుకుంటున్నావు. కానీ పిల్లవాడు తనవాడు కాలే, పెద్దయి వాడి ఇష్టం వచ్చినట్టుగా వాడు ప్రవర్తిస్తున్నాడు. తిన్నదేమో అదేమో మన్నాడికి నెట్టిల్లోకి వెళ్ళిపోయింది, మరి కాలే. బంగారం వేసుకున్నాడు కానీ ఆ బంగారం నగ వేసుకుని మార్కెట్కి తిరుగుతుంటే నువ్వు దగ్గర బంగారం వద్దని నిన్ను పక్కకి తిప్పి ఎవరు తీసాడు వాడిని కొట్టి చంపి ఆ బంగారం తీసుకుపోయినాడు. కొత్త బట్ట కట్టుకున్నాడు అనుకుంటే ఆ కొత్త బట్ట పేరంటే అది ధరించి వాటికి ధరించగా అది చిరిగిపోయింది. తనదిగా చేసుకుందాం అనుకున్నవన్నీ కూడా ఈ విధంగా అయిపోయినాయి. అర్థమైందే. ఇప్పుడు తనదిగా ఏం చేసుకోవాలి అంటే ఈ తెలివితో ఇట్లా కానివి తననుకుంటున్నాడు, దాన్ని తనదిగా చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే అట్లాగే బతకాలనుకుంటున్నాడు, ఎన్ని జన్మలైనా అట్లాగే బతకాలనుకుంటున్నాడు, అట్లాగే బతకాలనుకుంటున్నాడు. అది వెళ్ళేదే అంటున్నాడు, కానీ సుఖం మాత్రం శాశ్వతం అంటాడు. తనకు ఏ సుఖం వచ్చిందో, సుఖం ఎట్లా శాశ్వతంగా ఉంటుందో తనకు తెలియటంలా, తెలియకపోయినప్పటికీ కూడా అట్లాగే ఉండాలంటాడు.
వీళ్ళు మొండివాడనాలన్నా, తెలివి లేని వాడనాలన్నా, తెలియని వాడనాలన్నా, ఏమనాలో అర్థం కాదు. ఎవరికి అర్థం కాదు? ఎవరికో అర్థం కాదు. తనకేం అర్థమైంది అది చూసుకుంటే తనకి ఎంత అర్థమైంది, ఏం అర్థమైంది అంటే ఏం అర్థం కావటం లేదు. సుఖం మాత్రం రావటం లేదు. అట్లా అందినట్టుగా ఉండేదేమో తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ స్థితిని ఏమందాం? అస్తవ్యస్తం అందాం. అస్తవ్యస్తం అంటే అర్థమవుతుంది మీకు? అస్తవ్యస్తం అంటే తిక్క తిక్కగా ఉంది, కుదురుగా లేదు, ముందుకోవటంలే, మనది రావటంలే, బతుకంతా అట్లాగే ఉంది. ఇట్లా బతికి ఒక శుభదినాన దేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే దాన్ని చచ్చిపోయినాడు అంటాడు. చచ్చిపోయిన వాడు ఏమన్నారంటే వాడిని చూసి ఎవరో చచ్చిపోయినారు. ఆ రోజున చాలా లైవ్ గా అంటే సజీవంగా ఆ విషయాన్ని అనుకుంటూ నెమ్మదిగా అది కూడా జారిపోతుంది. ఆయన ఒకప్పుడు ఉంటే ఆయన చనిపోయినాడని కూడా మనకు ధ్యాస లేకుండా బతుకుతాం. ఇప్పుడు మన కష్టానికి కారణం ఏమి అంటే ఇదో ఇదే కారణం. తనకేమవుతుందో తనకి తెలియటంలా. తన దుస్థితి అన్ని కూడా పాఠం చివరికి ఇక్కడ వచ్చి తన దగ్గరికి వచ్చి ఆగిపోయి తనకు వెళ్తినిస్తుంది. విషయాలని తన దాకా వచ్చి వెళ్తినిచ్చేసి ఏడు మహాను నన్ను తీసుకోలేమంటుంది. విషయం వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే శాశ్వత సుఖం కావాలనేది ఇంకా మిగిలిపోయి ఉంది కోరిక. అక్కడి నుంచి ఆ కోరిక తీరాలొకటి, ఈ ఏమిటో తెలియకుండా బతుకుతుంటాము, అక్కడి నుంచి బయటపడాలి అనేది ఇంకొక అంశం. ఈ రెండు అంశములతో తేలిపోతున్నాం మనం. కాకపోతే ఎప్పుడన్నా మహాశివరాత్రి వస్తే బోధ వినటానికి మనకు తీరిక లేదు, కానీ గుడికి పోయి ఒక దండం పారేస్తే శివుడికి ఎందుకైనా మంచిది లెక్కలు వేసుకుంటాడు. సాయంత్రం అయితే ఏం చేయాలి? ఇంత అభిషేకం చేస్తే అది అభిషేకం కూడా ఎట్లా చేయాలి? పిసినారి బుద్ధి, తెలివిలేని బుద్ధి ఏం చేస్తుంది? ఏదో వారేసి ఒక కొబ్బరికాయ ఇచ్చేస్తే కొబ్బరికాయ 4 అగరవత్తులు ఇచ్చేసేయాలి. బోధ వినటానికి పోయినా కొబ్బరికాయ పట్టుకొచ్చింది, గురువు పోయినా కొబ్బరికాయ పట్టుకొచ్చింది. ఇంతకీ కొబ్బరికాయ కొడితే మనకు ఈ కష్టాలు ఎట్లా పోతాయో మనకు ఇంకా అర్థం కాదు. అది కూడా అర్థం ఏమీ అర్థం కావటం లే. తన పేరే అర్థం కావటం లే. శ్రీమాన్ అర్థం కావటం లే వాడి పేరు, వాడి స్థితి. వీడికి ప్రశాంతత ఎట్లా రావాలి? దీన్ని రెండు అంశములుగా శాస్త్రములు చెప్తుంది. సర్వజ్ఞులైన వాడు దర్శనం చేశారు. కొద్దిగా వింటే మనకు కూడా అర్థమవుతుంది. ఏమిటా రెండు దశలంటే, ఉన్న స్థితిని అర్థం చేసుకొని తను తాను సవరించుకోవడం, ఆ తర్వాత సవరించుకుంటే మనకు ఫలితంగా ప్రశాంతత కలుగుతుంది. రెండో అంశం అంటే దోషాన్ని సవరించడం, తర్వాత ప్రశాంతత కలుగుతుంది. ఇది సంక్షిప్తంగా
తరించే ఉపాయం, అంటే దాటే ఉపాయం. మనకు కావాల్సింది పొంది వెళ్తి లేకుండా మన దగ్గర పెట్టుకునేది. దాకేం చెప్పుకున్నాం, కొత్త బట్టలు చిరిగిపోయింది, తిన్నాళ్ళలో వెళ్ళిపోయింది, కొడుకేమో పైకి రాకుండా పోయినాడు, ఇంకా బంగారం ఏమో దొంగలెత్తిపోయినాడు, మనకు అపాయమే కలిగింది, దాన్ని దాచిపెట్టుకోవాలంటే అవుతుంది, రేపు రేటు పెరిగిపోతుంది అంటే ఆ రేటు కోసం ఆశ పెట్టుకుని ఆశతో చచ్చిపోతుంటాడు మనిషి. ఏవి మనది కాదు. కానీ మన స్థితిని మనం అర్థం చేసుకొని తప్పించుకోవటం అనేటటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తామో అది చేసిన తర్వాత మనకు ప్రశాంతత రావటం. ఈ రెండు అంశములు కనుక యథాతథంగా అంటే ఎట్లా ఆచరించాలో ఆ విధంగా ఆచరిస్తే మనం తప్పకుండా మన ప్రయత్నంలో మనం తీసుకుంటాం, ప్రశాంతత మనకు లభిస్తుంది, దోషం పోతుంది, ప్రశాంతత లభిస్తుంది. ఇది అన్ని శాస్త్రముల యొక్క బోధ, అన్ని బ్రతుకుల యొక్క బోధ, అన్ని జ్ఞానముల యొక్క గమ్యం అని ఈ విధంగా మనకు బాగా తెలుస్తున్నది, మనకు తెలుస్తుంది. జ్ఞానులు చెప్పారు, శాస్త్రం కూడా చెప్పింది. ఇంతకీ ఈ నిజం అన్నారు. ఈ నిజం మనతో పోల్చుకుంటూ మనల్ని మనమే తేజవంతంగా చిలుక్కొని చేయవలసినటువంటి దీన్ని మనం ఎడుతున్నాం. ఎవరో శివుడు ఎక్కడో ఉన్నాడని, ఎవరో నారాయణుడు ఎక్కడో ఉన్నాడని. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడంటే మనకి ఎట్లా ఉంటుందంటే మన సమస్య పోవాలనే మాటకి ఎవరో శివుడో ఏ నారాయణుడో మనం చేస్తాడంటే అది ఒకటి రావద్దు. ఆకలిస్తే ఏం చేయాలి, దాన్ని తీర్చుకోవడం కోసమని ఏదో వండుకున్నా తింటాడు, లేకపోతే ఏ హోటల్కి పోయి తినేసి అప్పుడు ఆకలి తీరిందంటాడా, దాచిపెట్టుకుని అర్థం కాకుండా ఏం చేస్తే వస్తుందో, ఏమో చేస్తే తింటాము అని అనుకుంటూ బతుకుతాడా? అలా తెలుసు. అంటే మనం బయట తిరిగేటప్పుడు అన్నిటి మీద బాగా దృష్టి పెట్టి నిఘా పెట్టి ఏదో చేసి సంపాదిస్తాం అనుకుంటాం మనం. అటువంటి బుద్ధిని ఇక్కడ పెట్టి ఎట్లా నాకు తృప్తి కలగటం లేదు, శాశ్వత సుఖం రావటం లేదు, ఎందువల్ల రావటం లేదని ఒకసారి అనుకుంటే అప్పుడు రెండు అంశములు మనకు లభిస్తాయి. ఎట్లా లభిస్తాయి? అది నా వల్లనే రావటం లేదు. అసలు బోధలు చెప్పేవాడికి కానీ వినేవాడికి కానీ, చెప్పేవాడికి చెబుదామని ఉండదు, వినేవాడికి విందామని ఉండదు. ఒకవేళ విందామని ఉన్నా, చెప్దామని ఉన్నప్పటికీ కూడా ప్రమాణం అందుకోకుండా చెప్పేసి అప్పుడేమవుతుంది, ఏదైనా విన్నాం, శివరాత్రి ఉన్నాం, ఆ రోజున ఉపవాసం ఉన్నాం, ఆ రోజున ఇంకా జాగ్రత్త ఉన్నాం, దాంతో తీరిపోయింది. దుమ్ము దులిపి కాస్త ఒక రోజు చేస్తే మళ్ళీ మన నుంచి మళ్ళీ ఎట్టగాలంటే మనం ఎట్లెట్లా బతుకుతామో అట్లాగే బతుకుతాము. అట్లా ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతే నీకు శాశ్వతం ఎట్లా వస్తుంది? శాశ్వతం అంటే అనేసాడు శాశ్వత సుఖం అని అంటే ఎట్లా, ఎక్కడ ఉంటుంది, ఎట్లా ఉంటుంది? బంగారు నగ కావాలంటే ఇట్లా ఉంటుంది అని దానికి ఆకారం చెప్పి చేయించుకున్నాడు కదా, చెప్పి చేసుకున్నాడు. బట్ట ఎట్ట కావాలో పోయినాడు, చూశాడు, ఇది నాది కావాలనుకున్నాడు, తీసుకున్నాడు. ఎట్ట కుట్టించుకోవాలనుకున్నాడు, ఫ్యాషన్ కుట్టించుకున్నాడు, వేసుకున్నాడు. మరి భక్తి అంటే ఎట్లా ఉండాలి? ఇట్లా అని అనుకోవద్దు. భగవంతుడు అంటే ఎట్లా ఉంటాడు? ఎట్లా ఉంటాడు?
అసలు అట్లా ఆలోచన చేయటమే మనకు కాదు, అటువంటి తీరే మనకు లేనటువంటి దద్దమ్మల్లాగా అయిపోతున్నాం. మనకి ఎట్లా వస్తుంది? సుఖం సుఖం అంటాడు, అంటే ఎట్లా ఉంటుంది? దుఃఖం దుఃఖం అంటాడు, అది ఎట్లా ఉంటుంది? కష్టం కష్టం అంటాడు, అది ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది అంటే అనుభవిస్తున్నాగా అంటాడు. అంటే ఏమైంది? అనుభవిస్తున్నాగా అంటే తీపి పదార్థం తింటూ ఉంటే అప్పుడు మనకి ఏమొస్తుంది? హాయిగా ఉంది, లోపల వెళ్ళిపోయింది అంటున్నాడు. అట్లా కష్టం వస్తే ఏడుస్తున్నాగా, అదే కష్టం. ఇంకా ఈ తీపి పదార్థం సుఖం కనిపించలేదు, ఏడ్చినటువంటి దానివల్ల కష్టం కూడా మనకు తెలియటం లేదు. ఏం తెలియటం లేదంటే కష్టం యొక్క స్వరూపం తన దగ్గర ఎట్లా ఉంది కదా ముఖ్యం. అన్ని తనకు కావాలి, సుఖము తనకే కావాలి, కష్టము తనకు రాకూడదు, తనకు వచ్చింది తనకు రాకూడదు. తన కష్టాన్ని ఇతరులు చెప్పుకుంటే వాడే ఉంటాడు, ఇదేం కష్టం అంటాడు వాడు. తన సుఖాన్ని ఇతరులు చెప్పుకుంటే ఇదే సుఖం అంటాడు వాడు. అంటే ఒక ప్రవృత్తికి అది సుఖంగా కనిపిస్తోంది, ఇంకో ప్రవృత్తికి అది కనిపించడం లేదు. ఒక ప్రవృత్తికి అది దుఃఖంగా కనిపిస్తోంది, ఇంకోటి కనిపించడం లేదు. నీకంటే నా బాగా తెలుసుకో అంటాడు వాడు. ఇది ఒక ఇంకొకటి పోటీ, ఒకరికొకరి మీద పోటీ. కనుక ఆ రెండు అంశములని అంటే ఇప్పటికీ దోషములు సవరించుకోవటం ఒక అంశం, సవరించుకున్నందువల్ల ప్రశాంతత కలుగుతుందో ఇంకొక అంశం. ఆ అంశము ఎవరి బాధ్యత? తనదే బాధ్యత. ఈ బాధ్యతని ఎవరి మీద వేసామనుకోండి, వాడు ఎవరు కనిపిస్తే వాడు చేయకపోతే వాడు చొక్కా పట్టుకొని జుట్టు పట్టుకొని నాలుగు వాయిస్తే నువ్వు చేయటం లేదంటానికి సరిపోతుంది అనుకుంటే, అయితే మనం ఎక్కడ పెడుతున్నావు? ఎవరో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడినైనా సరిగా చేసుకుంటావు అంటే అది కూడా ఎట్లా ఉన్నామంటే అసలు మన తీరు ఎట్లా ఉంటుంది? ఇక్కడి నుంచి ఇంటికి పోవాలంటే ఒక మార్గం పట్టుకున్నాం, ఆ మార్గం వెళ్ళిపోతాం, వెళ్ళి ఇంటికి ఎలా చేరుకుంటాం. అక్కడి నుంచి ఎక్కడైనా వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలనుకుంటాం, చేరుకుంటాం. ఈ డెఫినెట్ స్పష్టం, ఈ స్పష్టత అన్నటువంటి అంశం మనకు దుఃఖం పోవాలి అనే చోట పోవాలంటే ఎట్లా పోవాలనో అది. ముక్కు చీవుడి తీయాలంటే ఎట్లా తీయాలో తీసేసాం. పంటికి లోపల పన్ను కదులుతూ ఉంటే ఏం చేశాం? డాక్టర్కి పోయి పన్ను తీయించుకోవడం అయిపోయింది, తీసేసాడు. ఏదన్నా తేడా వస్తే డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేయించుకున్నాడు, అయిపోయింది అంటున్నాడు అని అంటున్నాడు. కానీ దుఃఖం పోయిందంటే ఎట్లా? ఎందుకంటే మనం ఇప్పుడు ఇన్ని మాటల్లో గుర్తించవలసింది ఏమిటంటే దుఃఖము సుఖము అని మనం అనుకుంటున్నామే, ఇది కంటికి కనిపించేది కాదు. ఇంకా చెప్పినట్టుగా కొత్త బట్ట కట్టుకున్నట్టు కాదు, నగ వేసుకున్నట్టు కాదు, ఇంకా తిండి తిన్నట్టు కాదు, ఇంకా ఇంకోటి ఏం చెప్పుకున్నాం, పిల్లవాడిని ఎత్తుకున్నట్టు కావాడు అనుకున్నట్టుగా కూడా కాదు, ఏ రూపము కాదు. దానికి బయటగా స్థూలంగా మొద్దుగా కనిపించే రూపం కాదు. అయితే మనం దాని మీద అంటున్నామంటే మన దగ్గరే అంటున్నాం. దానిలో ఎంత గొప్ప విశేషం అంటే సుఖం నువ్వు చెప్పగలుగుతున్నావంటే, దుఃఖం నువ్వు చెప్పగలుగుతున్నావంటే ఎట్లా కొలిచావు? ఎట్లా కొలిచావు? ఆ కొలత పెద్ద నీకు ఏముంది? దేంతో కొలిచావు? సరే ఈ మాటలు మనం ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి. అతకేన ప్రయుక్తో ఏం పాపం జరిగింది అని చిన్న వివాసనే మన అది వదియోజిత అని ఎవరి వల్ల జరిగింది ఇట్లా అని అనుకుంటాడే గాని
ఎవరి వల్ల జరిగింది, ఎవరి వల్ల జరిగింది అంటాడే కానీ నువ్వు కావాలని ప్రవర్తించుకుంటూ నువ్వు చేస్తున్నావు అంతేగాని ఎవరు చేస్తాడు? నా ప్రశ్న వేసుకున్నట్టుగా ఉంటే సుఖం అనేది బయట రూపంగా కనిపించడం లేదు, కానీ నువ్వు సుఖం అంటున్నావు. ఎట్లా చూసి అంటున్నావు? దాన్ని చాలాసార్లు చెప్పుకుంటాం. అక్కడ వంటింటి వెనక ఆ బిల్డింగ్ బయట కూడా రాసి ఉంది, ఆకలి వేస్తుంది, కడుపు ఖాళీ అయింది అన్నావే, ఎట్లా చూసావు? పొట్ట ఏమన్నా తెరిచి చూశాడా? అంటే అది కంటి కనిపించేది కాదు, కానీ గుర్తించాడు. ఎక్కడి నుంచి గుర్తించాడు? తనలో జరిగేది, తనలో జరిగేదాన్ని గుర్తించాడు. తిన్నాడు, కడుపు నిండింది, ఇంకా ఎట్లా అన్నదాత సుఖీ భవ అన్నాడు. ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను అన్నాడు. ఎక్కడ చూసి అన్నాడు? ఇప్పుడు పొట్ట తెలిసి చూపించాడు, చూశాడా? లేదు. ఇంకొక ముద్ద తిందామంటే ఇప్పుడు వద్దంటాడు. ఎందుకు వద్దంటాడు? ఉంటే మళ్ళీ వాంతికి అవుతుంది, అటు అవుతుంది, ఇటు అవుతుంది, నేను మళ్ళీ హాయిగా ఉండలేను అని అంటాడు. ఇవన్నీ ఎక్కడ తెలుసుకుంటున్నాడు? లోపల పుట్ట తెరిచి చూడలేదు. అదే తన స్వరూపం. అంటే తాను స్థూలమైనటువంటి స్వరూపం కాదు. ఇది బాగా తెలియాలి. తాను స్థూలమైన స్వరూపం కాదు, తాను భౌతిక స్వరూపం కాదు, తాను అభౌతిక స్వరూపం, తాను సూక్ష్మమైనటువంటి స్వరూపం. తన బతుకంతా సూక్ష్మమే, తన బతుకంతా కూడా అభౌతికం. మనం చూస్తున్నాం భౌతికంగా, దేహాన్ని చూస్తున్నాం భౌతికంగా. కొత్త బట్ట అంటున్నాడు, బట్ట కానీ, తిండి కానీ, ఇంకోటి కానీ, కొడుకు కానీ, ఇంకో బంగారం కానీ, అది కానీ, ఇదంతా అన్ని స్థూలంగా చూస్తున్నాం. ఇక్కడ మనం తప్పుడు అడుగు వేస్తున్నాం, బ్రతకడంలో తప్పుడు అడుగు వేస్తున్నారు. ఏమయం కావాలి? ఇక్కడ మనం తప్పుడు అడుగు వేస్తున్నాం. తప్పుడు అడుగు వేస్తున్నాం అంటే తప్పుగా అడుగు వేస్తున్నాం. ముందుకు పోవటం లేదు, మనకి ఏం అర్థం కావటం లేదు. బ్రతికే అర్థం కాకపోతే ఇంకేం వస్తుంది? బ్రతకడమే అర్థం కాకపోతే, బ్రతికే అర్థం కాకపోతే ఇంకా ఏం అర్థమైంది? ఏం తెలుసుకున్నావు? ఏం చేశావు? ఎందుకంటే ఎక్కడ ఎట్లా ప్రవర్తించినప్పటికీ కూడా ఆ ప్రవర్తనలో తనకేం తెలుస్తుంది? బ్రతకడం తెలుస్తుంది. బ్రతకడం తెలుస్తుంది. బ్రతకడం తెలుస్తూ ఉంటే, బ్రతకడమే తెలుస్తున్నప్పటికీ కూడా తెలియలేదు అనుకున్నట్టుగా ఉంటే, దాన్ని నిలుపుకోవడం చేత కాకపోతే ఇప్పుడు మనం ఏం చేసిన వాళ్ళం? నువ్వు బ్రతికావా, పనులు చేసుకుంటూ బయట తిరిగాడావా? బయట తిరిగావా, బతికావా? బయట తిరిగావా, బ్రతికావా? ఆ మాటే మనకు ప్రశ్న లోపల కలగలేదు, ఉదయించలేదు. దాని సమాధానం చెప్పుకోలేదు. కనుక మనం ఏం చేస్తున్నామో మనకేమీ అర్థం కావటం లేదు. అందువల్ల ఈ మొత్తం దీన్ని అజ్ఞాన స్థితి అన్నారు. అంటే తెలియని స్థితి అని. ఈ అజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? జ్ఞానం కలిగించాలి. ఈ కలిగించేటటువంటి స్వరూపం ఎవరో ఎక్కడో కూర్చొని చేయాలంటే ఎట్లా? ఆలోచన చేయాలి. ఇది ఇప్పుడు తాను అభౌతిక స్వరూపం, భౌతిక స్వరూపం కాదు. భౌతికం అని బతుకుతున్న వాడికి అభౌతికం లోపల ఎట్లా ఉంటుంది అంటే వాడి చదువు రావటం రావాలి, వాడికే వాడు పొట్ట పోషించుకునేంత అవకాశం లేకుండా బతుకుతున్నాడు. మనం ఏం చేస్తాం? ఏదైనా ఉపాయం చేసి వాడిని పొట్ట పోషించుకునేట్టుగా చేయాలి అని ఎట్లా ప్రయత్నం చేస్తున్నావు? అట్లాగే బ్రతకడం అంటే ఏమిటో చేత కాకుండా ఉన్నటువంటి వాడు. దోషం ఎక్కడ ఉందంటే బ్రతకడం అంతా బయటతో కూర్చున్నప్పుడు అనుకున్నాడు, అక్కడే దోషం అంతా ఉంది. తాను అభౌతిక స్వరూపం అయితే తెలియటం లేదు, అక్కడే దోషం అంతా ఉంది. ఇప్పుడు ఈ బుద్ధిని, ఈ పాడు బుద్ధిని ఏం చేయాలి? అణచివేయాలి.
అణచివేయాలి అంటే మనకి అనిపిస్తుంది కిందికి నేలకేసి రాసి మట్టు పెట్టి అని ఇటువంటి మాటలు కొన్ని ఉంటాయి. తీసేయాలి అని తీరిగ్గా చెప్పిన మాట కూడా ఉంటుంది. తీసేయాలి, అణచివేయాలి అన్నమాట. ఇది శివ. శామ్యతి ఇది శివ. శామ్యతి అంటే శమింపజేస్తుంది. ఇప్పుడు ఇదే పదాన్ని ఆకలి వేస్తోంది. ఆకలిని శమింపజేయాలి, అణచివేయాలి, తొక్కేసేయాలి, రాసేయాలి, లేకుండా చేయాలి అని ఇట్లా అన్నాం. అంటే ఏం చేసేప్పుడు దాన్ని ఇంకా అన్నం పెట్టాడు. అన్నం పెడితే ఆకలి హోస్కాకి వెళ్ళిపోయింది. అప్పుడు అది శమింపబడింది. అక్కడ ఎవరు ప్రవర్తించారు? ఇప్పుడు శివుడు ప్రవర్తించాడు. లేదా దీనికి మనం ఏవేవో అనుకున్నాం అనుకో. శివుడు అంటే ఎట్లాగో ఊహించుకొని అనుకున్నాం. అనుకుంటే ఎవడేం చేయగలరు దాన్ని? ఎప్పుడైనా ఎట్లాగో అనుకొని అన్నం అనుకొని వాకిట్లో మట్టి నోట వేసినాడు అనుకో, అప్పుడు ఏమవుతాడు? మట్టి లోపలికి పోయి అరగదు. పోనీ నేను తిన్న అన్నమే బయటకు వచ్చేసింది, బొమ్మన అన్నం ఉంటారు, వాంతి వచ్చింది, లోపల తిన్న బయటకు వెళ్ళిపోతుంది, తిరిగిపోతే బయటకు వెళ్ళిపోతుంది, లేకపోతే కానీ మళ్ళీ తిన్నాడు. ఇంకా ఎట్లా ఉంటుంది? అటు పోయింది నోట్లో వచ్చి మళ్ళీ బయటకు పోయింది, అటు కాకుండా ముడి వచ్చి బయటకు వచ్చింది. పోతుంది పోతుంది అని చెప్పి తనే తినేశాడు. అంటే ఇది కాదు ఉపాయాలు. స్థూలంగా తను తాను ఎట్టి పరిస్థితుల్లో లెక్క వేసుకున్నా తన స్వరూపం అది కాదు. తను శివ దర్శనం చేయలేడు. ఈ మాట అర్థం చేసుకోకుండా మనం ఏం చేసాం? శాస్త్రాలు మనం చెప్పి ఇంత మాట మనం చెప్తే అర్థం కాకపోతే శాస్త్రం ఏం చెప్పింది? శివుడు అంటే రూపం చూపించి గంగాధర, జటాధర, ఇందుకళాధర, పాలనేత్ర, ఇంకా పశుపతి, ఇంకా పన్నగ భూషణ, ఇంకా శూలధర, ఇంకా మృగధర అని ఇట్లా రూపాలు చెప్పి ఆ వేషం వేసి పెట్టేవాడికి ఆ వేషాన్ని వేసి ఒక బొమ్మను చూపించారు. ఆ వేషం వేసి బొమ్మను చూసేవాడికి ఒక దండం పడేసి తర్వాత ఏమన్నారు? ఇది కాదు ఆయన రూపము, ఈ కంటి కనిపించే రూపం కాదు అని ఏం చేశారు? లింగం అన్నారు. లింగం తనకు రూపం అన్నారు. సరే దానికింత అభిషేకం చేయాలన్నారు. ఈ మాటలు కానీ గంగాధర, జటాధర అనే శిల్పానికి కానీ, శివశైలం కానీ, శంకర శబ్దానికి కానీ, శంభు శబ్దానికి కానీ, శబ్దానికి కానీ, శబ్దార్థం కానీ అర్థమవుతుందా? తన లోకంలో ఏం చేస్తున్నాడు? ఏదో పుల్లయ్య వాడి పేరు. పుల్లయ్య అనేటప్పటికీ ఒక మనిషి తిరుగుతున్నాడు పుల్లయ్య అని పేరుకు. ఇంకో పుల్లయ్య కూడా ఉన్నాడు. మొన్న ఎవరో చెప్పారు, చల్లపల్లి అని మొగ దగ్గరగా ఊరు ఉంది. అది చెబితే మా గోదావరి జిల్లాలో కూడా చల్లపల్లి ఉంది అన్నారు. అవునా? ఏదో పేర్లు పెట్టుకుని తిరుగుతున్నారు. పుల్లయ్యలు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. పుల్లయ్యలు ఉన్నారు కానీ తీపయ్య ఎవరు లేరు, కారమయ్య లేడు, ఇంకా చేదయ్య లేడు, ఎవరు లేరు. పుల్లయ్య మాత్రం ఉన్నాడు. మరి ఏదో ఒకసారి చెప్పి అదేవాడి పుల్లారెడ్డి అని ఉండేవాట. పుల్లారెడ్డి తీపి మిఠాయిలు అమ్ముతుంటాడు. ఆయన పేరు పుల్లారెడ్డి. ఆయన అమ్మేవన్నీ తీపి పదార్థాలు, పుల్లడి పదార్థాలు పట్టంట. ఏమిటో చెప్పి
మరి అట్లా ఉంది, ఈ పండు ఇట్లా ఉంది, ఇది అవుతుంది అట్లా ఉంటుంది, ఆ పండు ఎట్లా ఉంటుంది, ఈ పండు ఎట్లా ఉంటుంది, అన్ని సీజన్లు తినాలి, అంత గొప్ప ఎన్ని మాటలు మాట్లాడతాడు. ఎన్ని బతుకంటే దానిలోనే ఉందనుకుంటాడు, గొప్పతనం ఉంది అక్కడే ఉందనుకుంటాడు. కానీ ఈ తన నుంచి వెళ్ళిపోతుంది. ఋతువులు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇంకా పగలు వస్తుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ రాత్రి వస్తుంది, రాత్రి వెళ్ళిపోతుంది. ఇంకా కాలం గడిచిపోతుంది అనుకుంటాడు. కాలం అంటే ఏమిటి అర్థం కాదు. కాలం అంటే అక్కడ తిరుగుతుంది, సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, భూమి తిరుగుతుంది అని ఇట్లా అనుకుని అదంతా అన్నిటికీ బయట అర్థం చెప్పాడు. అన్నిటికీ బయట అర్థం చెప్తే సరే తీసుకుంటాడు. అర్థమవుతుందా? అన్నింటికి బయట అర్థం చెప్తే తాను తీసుకోలేడు. బయట ముందు కూర్చో, నువ్వే వెనకాల దాక్కుంటే ఎట్లా? అన్నిటికీ బయట రూపాలు చూపిస్తే ఆ రూపం కాదుగా. తనకు బయట రూపంగా దేహం చూపిస్తే చచ్చిపోయా. తన కోరికలకు అన్నింటికి బయట రూపం చూపిస్తే చచ్చిపోయా. విషయాలన్నింటికి బయట రూపం చూపిస్తే అవన్నీ వెళ్ళిపోయినాయి. ఎట్లా పోయే వాటిని పట్టుకొని దాంతోనే బతకాలంటే ఎట్లా ఉంటుంది? అది ఉండేదేమో తనకు శాశ్వతంగా స్వరూపం తన దగ్గర ఉంటుంది. దాంతో పోల్చుకుని ఇంకా విశేషం అవన్నీ పోయేవని తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? తనకే తెలుస్తుంది. పోయేవని తనకే తెలుస్తుంది. తను ఎవరు పోకుండా ఉండేవాడు కనుక అర్థమవుతుంది. ఈ మధ్య కొత్తగా ఒకటి వచ్చింది. ఏం చేస్తుందంటే ఒక ద్వారం దగ్గర పెడతారు. అక్కడి నుంచి పోయే వాళ్ళందరినీ లెక్క పెడుతుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళే, వచ్చి అటు లోపలికి వెళ్ళిపోవడం లేదా బయటకు వెళ్ళిపోవడం ఉంటారు. వాడిని అది అక్కడే ఉంటుంది, లెక్క పెడుతుంది. అదిలో తిరుగుతూ ఉంటే లెక్క పెడుతుంది. ఇట్లా మనకు బాగా పోల్చుకుని చూసుకోవటం కోసం అని మన బతికే బయట బతికే మనకు పాఠం చెప్తున్నా అది కూడా తెలిసిపోతే ఏ శివుడు మనకి ఎట్లా తెలియాలి? ఇది ఎట్లా అట కాదు, స్థూలం కాదు. అట్లాగే మరి జటాధర, గంగాధర, ఇంద్రప్రలాధర అని చెప్పి దాన్ని కూడా స్థూలంగా చెప్పుకుంటే ఎట్లా కనిపిస్తాడు? ఇది మనం గుర్తించవలసింది తానే స్థూలమైన స్వరూపం కాదే. ఇక దైవాన్ని కూడా స్థూలంగా ఊహించుకుంటే ఎట్లా చెప్తారు? అతీతుడు అనే పదం చాలా వాడతారు. అతీతుడు అయితే అంటే ఎట్లా? ఏమిటో ఇట్లా వేగ్ టర్మ్స్. మన బతికే ఎట్లా ఉందంటే వేగ్ అంటే ఏమిటో తెలియకుండా బతికినట్టు, అంత ఊహాత్మకంగా బతికటం. ఈ ఊహను తీసేసి నిజాన్ని ఇవ్వటం రెండు అంశాలు ఉన్నాయి. ఇది శివశబ్దం, సౌమ్యతి. దీన్ని ఎట్లా తీసేస్తాడంటే నీకు ఊహలు ఎట్లా ఉన్నాయో, స్థూల బుద్ధి ఎట్లా ఉందో ఒక్కరు తీసేయాలంటే ఎట్లా ఉంటుందో తెలిసిన మీకు పోల్చుకోవడానికి ముక్కులో చీవుడు ఉంది. ముక్కులో చీవుడు ఎట్లా తీసేస్తావు? చెవులో గుబిలి తీసినట్టు తీస్తాడా? చీస్తాడు. చెవులో గుబిలి ఇంకో విధంగా తీస్తాడు. నోట్లో ఉమ్మినట్టు తీస్తాడు. కఫం ఉంటే ఏం చేస్తాడు? దాన్ని వేరే విధంగా తీస్తాడు. అంతేనా? ఎక్కడ దూరంగా ఉందంటే ఇక్కడి నుంచి అక్కడికి పోయి తీసుకొచ్చుకుంటాడు. ఇటువంటివన్నీ మనం ఒక క్రియ, అది క్రియారూపంలో చూపించినప్పటికీ కూడా దాని వెనుక మనకు రావాల్సినటువంటిది ఎటువంటి పాఠం రావాలో ఆ పాఠాన్ని మనకు చూస్తున్నప్పటికీ కూడా మన బ్రతుకు పాఠాన్ని అందిస్తుంది. మన బ్రతుకు పాఠాన్ని అందిస్తూ ఉంటే పాఠాన్ని తీసుకుంటున్న పాఠాన్ని అందిస్తుంది, పాఠాన్ని తీసుకుంటున్నాం. కానీ పాఠం రాలే. మాస్టర్ చెప్పాడు, విన్నాడు, మనకేమో అర్థం కాదు. ఇప్పుడు ఈ శివస్వరూపాన్ని చెప్పాలంటే ఇట్లా
చివరికి ఆ మార్పు ఎవరికి రావాలి? తనకే రావాలి. తనకి రావాలన్నా కైలాసంలో ఉన్న శివుడికి రావాలన్నా? పన్ను నొప్పి వచ్చింది, నువ్వు పోవాలంటే చికిత్స ఎక్కడ చేయాలి? ఆ పన్ను దగ్గర చేయాలి. అయితే చికిత్స చేయాలి, లేకపోతే పన్ను బీగి చేయాలి. అయిపోయింది. ఇట్లాంటి ప్రత్యక్ష ప్రమాణంగా మనకు కనిపిస్తున్నట్టు ఎన్నున్నాయి. అంత మన బతుకంతా అట్లయిగా ఉన్నప్పటికీ మన బతుకులు అంత శివం. శమింపజేశారు కనుకనే నువ్వు తెచ్చుకునే విషయాలు కొన్ని పీకుతుంటే అన్ని పోయినాయి. అవి పోయినాయి తానే విడిచిపెట్టాడా? అవి పోయినాయని కూడా నేను అనుకోవట్లేదు. ఇప్పుడు చెప్తే నాకు తెలిసింది అంటాడు. తాను విడిచిపెట్టాడు అంటే నేను ఎక్కడ విడిచిపెట్టా? నేను విడిచిపెడతాను, అమ్మో పట్టాన్ని విడిచిపెడతాడు, విడిచిపెట్టు, అన్ని కావాలంటాడు, అన్ని కూర్చుంటాడు, అన్ని నెచ్చిన అది ముడుతూ ఉంటే తల్లో పేరు కుడుతూ ఉంటేటుంటుంది, తోస్తుంటుంది. అప్పుడు ఎవడో కుడుతూ ఉంటే అప్పుడు అబా అబా అంటుంటే తోస్తుంది, ఉన్నానని తెలుస్తుంది. అప్పుడు అబా అబా అంటుంటే ఉన్నాను తెలుస్తుంది. నిద్రపోతే తెలుస్తుంది, నిద్రపోతే ఏం తెలియటం, తను ఉన్నానో తను తెలియటంలా ముద్దు అయిపోయినాడు. ఇట్టగే ఆలోచిస్తున్నాడు కానీ అయితే ముద్దు, లేకపోతే అబా అబా అంటాడు. కష్టాలు తన్ని వెంటాడుతూ వస్తుంటే అప్పుడు ఉన్నానని తెలుస్తుంది. ఎటు తెలుస్తుంది? ఉన్నానని. ఏడుస్తుంటే ఉన్నానని తెలుస్తుంది అని. ఇట్లా మనం బతుకుతున్నాం కనుక శివస్వరూపం అంటే ఒకటి మనకి అర్థం కాలే. ఇంకా గబుక్కున సుఖం రావాలి, సుఖం రావాలి, కొరియర్ పోస్ట్ లో రావాలి, స్పీడ్ పోస్ట్ లో రావాలి, ర్యాపిడ్ లో రావాలి. ఇక్కడ ఉందా ర్యాపిడ్? ఉందా ఇక్కడ ఈ ఊళ్ళో? లేదంటాడు. ర్యాపిడ్ హైదరాబాద్ లో ర్యాపిడ్ అంటే ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఏదైనా ఉందంటే ఫోన్ చేసి వాడు వస్తాడు, అది తీసుకెళ్ళి అవతల ఇచ్చేస్తాడు, డబ్బులు ఇవ్వాలి. అర్థమైందా? ర్యాపిడ్ అట్లా రావాలి. నువ్వు శివా అని ఏడిస్తే ఏం చేయాలి? ఆయన ర్యాపిడ్ లో పంపించేసేయాలి, ఇంకా తీసుకోవాలి. ఏం పంపించాలి? ఆయన పంపిస్తాడు అనుకుందాం, నువ్వు తీసుకోవడం తెలియదు నీకు. ర్యాపిడో, కొరియర్ పోస్టో, స్పీడ్ పోస్టో, ఏం పోస్టో మొత్తానికి రావాలని వస్తుంది, పాఠం వస్తుంది. అయితే నువ్వు అంశం చేయొద్దు, నీ అంశం కావద్దు. ఎందుకు? నీకే కావాలిగా. దానికి లోకంలో ఒక సామెత ఉంటుంది, బిస్తర్లో దాకా అన్న వడ్డించగలరు, అవసరమైతే ముద్ద నోట పెట్టగలరు, తినద్దు. ఎంత గొప్ప పాఠం ఇది! నువ్వు తినద్దు, తింటే నీదే బాధ్యతగా. నోటి రాగానే అపుసుకొని ఆకలి ఏడుస్తాడు, ఉమ్మేస్తాడు, ఆకలి ఏడుస్తాడు. ఎట్లా? ఎంత గుణపాఠం అది! ఈ స్థూలం ఎట్లా ఉందో అట్లాగే తనకు మెదడుకు మేత కూడా చక్కగా ఎట్లా అందించారో అట్లా అందిస్తున్నారు. తను పుసుకుని ఉమ్మేసి ఆకలిస్తుంది, కష్టాలు వచ్చినాయంటే ఎట్లా? శివశబ్దం వెనక మన బతుకులన్నీ ఉన్నాయి, మన బతుకులన్నీ శివశబ్దం వెనక ఉన్నాయి. శివశబ్దం ఎక్కడుంది? మన బతుకులన్నీ అక్కడ. శివశబ్దం కాదు, శివశబ్దము మనది. సామ్యతి, శమింప చేసుకోవటం అనేది మన బాధ్యతగా మన దగ్గర ఉంది. అది ఎట్లా పోతుంది అంటే లోకంలో ఎన్నో చేస్తున్నాం, మనం చేసేవన్నీ కూడా మన కష్టాలు వస్తే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన ప్రయత్నంలో ఉంది, ఆ ప్రయత్నం మనకు విషయాత్మక అయినట్టు ఉంటుంది, కానట్టుగా ఉంటుంది. ఎందుకంటే అది స్థూలం, వెళ్ళిపోయేది. అటైనా వెళ్ళిపోయేది, ఇటైనా వెళ్ళిపోయేది. అట్ట కాకుండా వెళ్ళిపోకుండా స్పష్టంగా ఇట్లాగూ అని ప్రవర్తించి మనలో తిరుగాడి మనకు ఉండి మన దర్శనం చేసేటట్లుగా చేయించేటటువంటిది ఇది శాశ్వత సుఖం. ఇప్పుడు శాశ్వత సుఖం దానికి అర్థం చెప్పుకుందాం. సుఖం అంటే శుభేన కనతి, అంటే శుభంగా
తవ్వి తీసుకోవాలి తన ప్రయత్నంగా తీసుకోవాలి, శుభంగా ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తున్నాం? అశుభంగా చేస్తున్నాం, దాన్ని దోషంగా చేస్తున్నాం, దోషంగా తవ్వుతున్నాం కనుక దుఃఖం, శుభంగా తవ్వితే సుఖం. మన జీవన వ్యవస్థలో శివస్వరూపం కంటే ఈ పొల్లయ్యలేడు, ఎల్లయ్యలేడు, ఈ బయట బతుకు లేదు. బయట బతుకు ఇట్లా ఉంది, తనకు మరేమంటారు? నాది నాది నేను, నాది నేను నాది అంటున్నాం. నేను నాది అనే నీ పదంలోనే, నీ మాటలోనే ఉండేది చేస్తుంది, నీకు శివస్వరూపాన్ని అందుకునే అవకాశాన్ని ఇస్తుంది. శివస్వరూపం అంటే అక్కడే రూపం అనుకుంటారు. శివం స్వస్మిన్ రూపయతి శివస్వరూపం అన్నారు. తన దుస్థితిని తానే అణచివేసి తీసివేయటం, దాన్ని తన ఎందే రూపకల్పన చేస్తాడు. అంటే ఎట్లా అవుతుందో అట్లా చేసి చూస్తాడు. రూపకల్పన అంటే ఎట్లా? వంటింట్లో వంట చేయాలి, అన్నం వండాలి, దాన్ని రూపకల్పన అంటే చేసినప్పుడు బియ్యం కడిగి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఎన్ని నీళ్లు పోయాలో తెలియాలి, ఎంతసేపు పెట్టాలో అది ఉడికిందో లేదో తెలియాలి, ఉడికిన తర్వాత తీసేస్తే మనం తింటానికి అదానికి రూపకల్పన. అర్థమవుతుందా? రూపకల్పన, రూపం ఇచ్చాం, అన్నానికి ఒక రూపం ఇచ్చాం, బియ్యంగా ఉంటే దానికి ఒక రూపం అని ఇచ్చాం అనమాట. అట్లాగే లోకంలో ఏమైంది? ఏంటి విధంగా చెప్పు వాయిస్ కోసం ఈ వాయిస్ వస్తుంది కనుక ఇదంతా శివస్వరూపమే. ఉన్నది ఏమిటో అది నీ చేత నువ్వు వద్దన్నా నీకు తెలియజేసేది ఎట్లాగో తెలియజేసి నీకు నశాలకంటి ఎరుకకొచ్చి తీసేయాలని ప్రయత్నం చేసి ఇదే శివస్వరూపం. ఈ శివస్వరూపాన్ని చక్కగా చెప్పుకుంటూ రుద్రాభిషేకంలో మరి నమ్మకంలో చెప్పుకుంటూ అన్ని పదములు ఈ అర్థమే చెప్తుంది. అమ్మో నా ఆ శివుడు దానికన్నిటి అన్ని తప్పుడు దారి చెప్తాడు. పోయిన ఆయన శివుడు అంటే అణచివేస్తాడు, కొట్టి చంపేస్తాడు. అమ్మో దండం పెట్టి నీ కాలు మోక్తా అంటుంటారు హైదరాబాద్. నీ కాలు మోక్తా, నన్ను చేయకు, నా కొడుకుని చంపకు, నన్ను చేయకు, నా కష్టాలు దాని కట్టాడు అంటాడే కానీ అసలు ఆ మంత్రం ఏమర్థం? తన బతుకు అర్థం కాదు, మంత్రం అర్థం కాదు, ఏం చెప్తున్నారు అర్థం కాదు. ఇట్లా అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఎక్కువగా లోకంలో ఎట్లా ఉంటుంది, ఏమో ఈయన ఏం చెప్తున్నాడో మనకి ఏం అర్థం అవుతుంది అని చెప్పి కలిసి కూర్చొని వెళ్ళిపోతారు. ఎట్లా వెళ్ళిపోతారో, ఎందుకు వెళ్ళిపోతారు అట్లా? తన దుస్థితి తనకు అర్థం కాలే, తన దుస్థితి అర్థం కాలే, తన పరిస్థితి కూడా తనకు అర్థం కాలే. దుస్థితి అంటే దోషంగా తన స్థితి, పరిస్థితి అంటే పాలనగా తన స్థితి, తనకు అది అర్థం కాలే. చేసుకోకుండా ఆయన ఎవరో ఉన్నాడు, ఈయన కాదు, ఒక నారాయణుడు ఉన్నాడు, ఒక విష్ణు ఉన్నాడు, ఆయనైతే మళ్ళీ పాలన చేస్తాడు, మనకు అన్ని ఇచ్చేస్తాడు, ఈయన అన్ని నాశనం చేస్తాడు అంటాడు. నీ దోషం పోకుండా ఎట్లా ఉంటుంది? పొద్దున్నే లేచి నాలుగుని గీక్కోకుండా పళ్ళు రుద్దుకోకుండా తింటాడంటే తినడం అని మనం అనుకుంటాం. తినేవాళ్ళు కూడా ఉన్నారు లోపల. చాలా మంది ఉన్నారు, మరి తెలియదు. వారి భక్తుడు కూడా మళ్ళా ఆయన ఉన్నాడు, అట్లా తింటాడు, ఆయన భక్తుడు, ఆయన ఇంకా భగవద్గీతకి అష్టావధానం చేస్తాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో.
అందువల్ల ఎవరో మనం రక్షిస్తాడంటే ఆయన కలుగుతాడు. ఈ శివుడు మనకెందుకు ఈ కథ వాడండి అంటే శివుడు దేవుడు కాదు, ఎందుకు మనం కష్టపెడతారు. అది వరకు లోకంలో ఇంత అవస్థపడుతున్నప్పుడు కూడా బోధ చేస్తే వాళ్ళు కష్టపడతారు. ప్రహ్లాదుడు వేరే విధంగా అన్నాడు. ఇప్పుడు మనం ఉంటాడు గురుడు క్రూరుడు ఏం చేస్తాడు? అన్ని నువ్వే తప్పు, నీది తప్పు అంటాడు. నేనేం చేశా? నీదే తప్పు అంటే అర్థమవుతుందా? గట్టిగా చెప్తే అమ్మా గట్టిగా చెప్పాడు, నెమ్మది చెప్తే తేల్చేస్తాడు, గట్టిగా చెప్తే అమ్మ గట్టిగా చెప్పాడు అంటాడే కానీ ఏం చెప్తున్నారు మనకు అర్థం కాదు. లోకం ఎట్లా ఉంటుంది? పెద్దలు దండిస్తే మనకు అది ఆశీస్సు అనే మాట మనకు అర్థం కావద్దు. శాస్త్ర పరిచయం కావట్లేదు, బతుకు అర్థం కావటం లేదు, పరివర్తన అంటే ఒకటి ఎట్లా ఉంటుంది అర్థం కావట్లేదు. ఏమి తెలియకుండా కొట్టుమిట్టాడేటువంటి వాడు వచ్చి శాస్త్రాన్ని చూపించి అదట్ట ఇది అంటే ఇంకా పైగా దేవుడు అంటే ఎట్లా ఉండాలో చెప్తాడంటాడు. దేవుడు అంటే ఎట్లా ఉండాలంటే మనం ఎన్ని తప్పులు చేసినా నోరు మూసుకొని ముడ్డు పూసుకొని సరే మా బుజ్జి చేసేవాళ్ళే నీకు నేను మోక్షం ఇస్తాను అంటే ఏమిటో తెలియదు. మోక్షం అంటే మోక్షం ఎవరు తెలియదు. విడుదల ఎట్లా ఇస్తాడు? అన్ని దాచిపెట్టుకుని విడుదల అంటే ఎట్లా ఇస్తాడు? పసిపిల్లవాడికి చేతిలో గిలకాయ ఇస్తే కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు కదా అని వచ్చి తీసుకుంటాను ప్రయత్నం చేస్తాడు. వాడిని బలవంతంగా ఇటు చేయాలంటే వాడు నీ చేయి చూస్తాడు, తన చేతిలో గిలకాయ చూస్తాడు, చేయి చూస్తాడు, గిలకాయ చూస్తాడు, గిలకాయ ఇమ్మంటున్నాడు. వీడు అప్పుడు ఏం చేస్తాడు? వెనక్కి దాచిపెట్టుకుంటాడు. మనకి దాచిపెట్టుకున్నాడు లేని మనం ఏం చేస్తాం? కాసేపటి పక్క పోయి వాడు కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాడికి నీకు ఇంకోటి ఇస్తా ఇది అని కాసేపు ఇంకో ఉపాయం, ఇంకోటి ఇస్తా ఇది ఇచ్చి తీసుకుంటాం. అది ఇంకోటి తీసుకొచ్చి పట్టిస్తే ఇది ట్రై పెట్టుకుని ఇంకో చేత దాన్ని తీసుకుంటాడు. ఇది వాడు లేదా? అట్లాంటి వాడిని ఏం చేయాలి? తను కొట్టుకోకుండా ఉంటే పర్వాలేదు, రెండు కొట్టుకుని ఇంకా 4 వేస్తారు, అన్ని కూడా వేస్తాం, తిరిగి ఆడుకుంటూ ఉంటే అది కొట్టుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం? బలవంతంగా తీసుకుంటే ఏడుస్తాడు. ఏడిపించేది ఉపాయమా? బలవంతంగా తీసుకుని ఏడిపించేది ఉపాయమా? నేను నెత్తి కొట్టుకుంటే ఏడిపిస్తే ఏడటం ఉపాయం? ఏడుపా ఇది ఏడుపా అది ఏడుపా? ఈ మాత్రం కూడా అర్థం కాకుండా పూర్తి దుశ్చరిత్రానికి వ్యాఖ్యానం చేసేది. మాది వేరే మతం, మాది వైష్ణవ మతం, మేము శైవ మతం. అంటే ఏమైనా అర్థం ఉంది దానికి? శివుడు కాకుండా వైష్ణవుడు అవుతాడా? అట్లా అన్న వాళ్ళకి ఏ శివుడో ఏ విష్ణుడు నువ్వెవరో చెప్పు. ముందు నువ్వెవరో చెప్పు, నీ గత ఏమిటో చెప్పు. ఆ పరమ తీసి పక్కన పెట్టు, వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టు, నువ్వెవరో చెప్పు. నువ్వు దేనికోసం ప్రయత్నం చేస్తున్నావు? దేనికోసం సాధన చేస్తున్నావు? దేనికోసం భక్తి అంటున్నావు? ఏమో ఆ స్వామికి తృప్తిపరిస్తే సరిపోయింది అంతే. నువ్వేమవుతావు? గురువుకి ఎట్లా
అనుగ్రహ శాపం పెడితేసాడు. అనుగ్రహ శాపం అంటే ఆగ్రహ శాపం అని విన్నాం. అనుగ్రహ శాపం విన్నారు ఎప్పుడున్నా మీరు? ఆగ్రహం అంటే కోపం వస్తుంది. కోపం వస్తే శాపం పెట్టేశాడు. అది రోజు చాలా మంది పెట్టారు. మనం శాపం అట్లాంటి శాపాలు పెట్టడం చేస్తాం కాబట్టి కర్ర తీసి లోపల ఎత్తివేస్తాం. లేకపోతే పొర అని ఇంటి వచ్చి నెట్టేస్తాం వాడిని. ఇది ఆగ్రహ శాపం. అనుగ్రహ శాపం ఎట్లా ఉంటుందంటే గురువుకి పెడితే నాకు పుణ్యం వస్తుంది. అందుకని ఏం చేయాలి? గురువుకి పొట్ట బాగా మెక్కబెట్టి పొట్ట ఎరిగింది అనుకో, గురువు పొట్ట విరిగితే అప్పుడు నాకు పుణ్యం వస్తుంది. అర్థమైందే? నా నా అన్నం గురువు పొట్టలో పోవాలి. ఏది పోవాలి? ఏది పోవాలి? నా అన్నం నాది. నా అన్నం గురువు పొట్టలో పోతే అప్పుడు నాకు పుణ్యం వస్తుంది. వచ్చాక మీరు పుణ్యం పోలే లేకపోతే ఈరోజు తినస్వామి తినస్వామి నాకు పుణ్యం వస్తుంది. తినస్వామి అంటే ఇంకా తింటే అది అవుతుంది, ఇటు అవుతుంది. లేదు స్వామి, లేదు స్వామి, తినస్వామి అంటే అర్థం అవుతుంది. అని అక్కడ పడేస్తే ఒకసారి చూసాం. ఒక స్వామి ఉన్నాడు, ఆయనకి అప్పుడు కళ్ళు కూడా పోయినాయి. ఆయన్ని చూడటానికి వచ్చిన వాళ్ళందరూ అప్పుడు సీజన్ ఎదుంటే పట్టుకొస్తారు కదా, ద్రాక్ష వాళ్ళు పట్టుకొచ్చారు. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే మంచం కింద అన్ని ద్రాక్ష వాళ్ళ కట్టలు ఉన్నాయి. అందరూ చేసిన ఏం చేస్తాడు? తన కళ్ళు ఉంటే చేయొచ్చు. ఈ తెచ్చిన ప్యాకెట్ అవసరం వాడికి ఇచ్చారు, వాడికి ఇచ్చిందా ఇంకోటికి ఇచ్చారు. చేస్తే అనిపోతుంది, వాడు తింటారు. అటనే చేయొచ్చు. అది కళ్ళు లేవు, తిరగలేడు. ఏం చేస్తాడు? కొంత మాటను బట్టి మాట్లాడుకుంటూ ఎదురు చేసుకుంటూ ఆదరించినట్టుగా కూర్చున్నాడు ఆయన. ఇది సుఖంగా తవ్వటం అవుతుందా? దోషంగా తవ్వటం. ఇది దుఃఖం. మనకేమనిపిస్తుంది? ఒక పుణ్యం రాదు. అవునా? కనుక ఈ విధంగా మా దృష్టి ఎట్లా ఉంటుందంటే, మాది వైష్ణవ మతము, మీది శైవ మతము. శివుడు ఉండకూడదు, శివుడు కొట్టి చంపుతాడు. ఎప్పుడూ నీ దగ్గరికి వచ్చాడా శివుడు? నీకు కనిపించాడా? కొట్టి చంపడం కనిపించాడా? కనిపించినటువంటి వాటి గురించి కనిపించినట్టుగా మాట్లాడేవి. మాట ఎట్లా మాట్లాడే అసలు మాట ఎవరు ఏం చూసి మాట్లాడేవాడు అది కూడా తెలియదు. తెలియదు కనుకనే నువ్వు శివుడు తిట్టావు. అవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? అది లెక్క. ఏమీ అర్థం కావట్లేదు మనకు, బతుకే అర్థం కావట్లేదు. అసలు ముందు బ్రతుకు అర్థం కావటం లేదు తెలియాలి మనకు. ఏమి బయట ఏం తెలియట్లేదు, బతికే అర్థం కాలేదు నీకు. నీ బతికే ఎంతమంది తెలిస్తే అప్పుడు బయట అర్థం అవుతుంది. అది ఎట్లా ఉంటుంది తెలిసిన? పక్షవాతం వచ్చింది, చేతిలో పట్టుకుంటే తెలియటంలే. ఇది తెలియటంలా, అదేమన్నా ఆటో పెట్టింది ఆ బట్టలే. తన చేతికి పక్షవాతం వచ్చింది కనుక తనకు గ్రహింపు లేదు. నరములు పనిచేయటం, నరములు చచ్చిపడ్డాయి. అందువల్ల తెలియటంలే. తనకు దోషం వచ్చింది, తనకు తెలియటం లే మాట. ఆ రోగం వస్తే తెలుస్తుంది. పక్షవాతం వచ్చింది కానీ తెలియటం తెలిసిపోతుంది. అట్లాగే పక్షవాతం వచ్చింది. ప్రతి పక్షవాతం అంటే ఒక పక్షం మాట్లాడటం, అదొక వాతం అన్నమాట. అంటే వికల్పం. ఒక పక్షంలో వికల్పంగా ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు తనకు కనిపించకుండా
తనకు తెలియకుండా ఏమో జరిగిపోయినట్టుగా ఉంటుంది. ఇంత చేశాడనుకుంటాడు, బతికాడనుకుంటాడు, చచ్చాడు, పాడి చచ్చాడు. ప్రతి చిన్న విషయంలో కూడా తనకు వాస్తవం తెలియకపోతే మనిషి చచ్చిన వాడైనాడు. ఏదో తను అనుకున్నట్టు చేసేసి అంత అయిపోయింది అనుకుంటుంటే ఎట్లా? పట్టుకున్నాడంటే వదిలిపెట్టడు, ఒక విషయం పట్టుకున్నాడంటే వదిలిపెట్టడు. అదే బతుకు అంటాడు. ఈ దాంతో కొన్ని జన్మలు గడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో వస్తాడు. ప్రమాణం తెలియదని చెప్పుకున్నాం ఇందాక. అంటే ప్రమాణం మనకు తెలియదు. ఇవాళ విశేషించి శివరాత్రి సందర్భంగా మనం గుర్తించవలసిన విశేషం ఏమిటంటే, శివుడు అంటే కొంచెం తప్పబడిన నిత్యం కాదు. ఒక దోషాన్ని తీసేస్తే తాను ఎంత మేలుగా ఉంటాడో అది తెలిస్తే, అది ఆచరిస్తే అప్పుడు అది నారాయణ. శివతత్వం ఎట్లా ఉంటుంది? అది శాస్త్రంలాగా ఉంటుంది. దాన్ని ఆచరిస్తే తనకు పొందినటువంటిది నారాయణ. నారాయణ శబ్దానికి నృణాది సర్వం సోవశమితి నరః తస్య భావః నారం తదైనం నారాయణ. తనకి ఎన్ని ఇక్కట్లు వచ్చినప్పుడు కూడా తన వశంలో ఉంది. తన వశంలో కనుక తన వశంలో తాను తీసేయాలి. అప్పటికి తీసేయాల్సిందే కాదు. అది నువ్వు శివుడవో నారాయణవో ఏదో, శివుడవో మాధవుడవో అంటే మాధవ పలకదు పాట. శివుడవో దౌడ అంటే ఇది మాధవుడవో ఏదో ఏం పలకుంటే జాతకాయతి. ఆ మాటకు వస్తే నా శివశబ్దం లేకుండా నారాయణ శబ్దం లేదు. నారాయణుడు లేడని కాదు, శబ్దానికి పలుకుట పరికించుట. శివుని పరికించకుండా నారాయణుడు పలకలేవు. అంటే నీ వశం కాదు అని. నీ వశం ఎప్పుడవుతాయి? నీవు సరిగా ఆచరించి నీ దుస్థితిని అస్తవ్యస్త స్థితిని తీసేసి పక్కన పెట్టేసుకుని అట్ట ప్రవర్తించగలిగితే అప్పుడు నీ వశం అవుతుంది. ఆ స్థానాన్ని ఎట్లా చెప్పాలి? ఒక నాణ్యం ఉందంటే నాణానికి బొమ్మ బొలుసు రెండు ఎట్లా ఉంటుందో అట్లాగే తన బ్రతుకు రెండు ఒకటేమో తన దుస్థితి తన గుర్తించి తీసేయటం. ఇది శివశబ్దం. శాంతి అంటే కొట్టి చెప్పడం అర్థం కాదు, తీసేయాలి. అది ఎట్లా కానీ దానికి ఎట్లా ఉంటుందంటే, తన కొడుకు గమ్ముకున కట్టె కాలుతుంటే పోయి దాన్ని పడిపోయాడు. ఏం చేస్తాడు? ఇంకో కట్టె తీసుకుని వాడిని నెట్టేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. లోపలికి పోతాడు. మూడు అందితే చేయగొట్టు అనుకుంటాడు, కారు కొట్టి మీగేస్తాడు. అటు కొడితే దెబ్బ చదువుతుంది అంటే వాడేమో అగ్నిలో కాలిపోతున్నాడు. దెబ్బ చదువుతుంది అంటే అర్థమవుతుందా? ఓ కట్టె పుల్లని లోపల కాల్చిన కట్టె పుల్లు తీయాలంటే ఏం చేస్తాడు? ఇంకో కట్టె పెట్టేసి తీసి అట్లే పెట్టవాలి. వాడు అట్లా లేకపోతే వాడేసి అట్లా పడేసి దెబ్బ చదువుతుందంటే కాలిపోతున్నాడు. ఇంకా కాలిపోతే ఏమవుతుందో, దెబ్బ తగిలితే ఏమవుతుందో తేడా తెలియదు నీకు. ఇంత ఏమి తెలియనట్టు తగ్గమల్లాగా ఆ శివుడు అంటే నువ్వు ఎవరో పేరు చెప్పి ఆయన ఉండకూడదు అంటే ఆయన అంటే ఉండకూడదు చెప్పి నారాయణ ఉండకూడదు అంటే నారాయణుడు అంటే బయట కాదు, శివుడు అంటే బయట కాదు. శివుడు అంటే బయటగా అన్నటువంటి శివుడు ఉండకూడదు, నారాయణ అంటే బయటగా అన్నట్టు నారాయణుడు ఉండకూడదు. వాళ్ళిద్దరు వేరు కాదు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావు తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అన్నారు. సన్యాసం అన్నా కర్మ అన్నా రెండు వేరు కాదు అర్జున అన్నాడు. సన్యాసం అంటే విడిచిపెట్టడం, కర్మ అంటే విడిచిపెట్టమే. లేదు సతీనితరామాస ఉనికెందు స్పష్టంగా ఉండటం అనేది అంటే అది సన్యాసం, అది కర్మ. ఎందుకు? తను ఆచరించాలి. కర్మ అనేది తను ఆచరించాలి, తనతో పోల్చుకుని. సన్యాసం అన్నా అది ప్రమాణం.
ఈ మాత్రం తెలియనటువంటి వాడు సన్యాసికి అవుతాడు, బోధన చేస్తాడు. వీటి లింగం అందుకని పీకవతలు వారే అంటే శివుడు లేడంటే ఏ మాట అర్థం కాదు. ఇటువంటి ఇటీవల అదేదో జరిగింది కాదు. ఇప్పుడు మొన్న రాత్రి నిన్న రాత్రి కూడా ఒకటి యూట్యూబ్ లో చూశాడు. ఎవరో వైష్ణవ మతంలో ఆయన ఒక ఆయన శివుడు గురించి తగ్గేదో పిచ్చి పిచ్చి మాట్లాడి తీస్తే అది ఇప్పుడు మొత్తం రగిలిపోయేది. యూట్యూబ్ లో అందరూ ఎవరు సంస్థలు మనుషులు అందరూ కూడా విమర్శ చేసి అంతే చేస్తున్నారని ఆ తర్వాత ఇవాళ పొద్దున్న చెప్పారు ఎవరమ్మా. అసలు రెండే ఉన్నాయి కావాలనుకున్నాడు వీడు, లోకం అంతా ఉన్నట్టు చేస్తుందని విన్నారు. చేస్తే వాడికి తెలియదు. నారాయణ అంటే ఎవరు చెప్పు, నువ్వు చెప్పు. అసలు ముందు మనసు అంటే ఎవరు చెప్పు. నువ్వు నారాయణ అంటే ఎవరో తెలిస్తే ఆ తెలిసింది ఎక్కడ తెలిసింది నీకు ఎక్కడ ఉంది, ఎక్కడ తెలుసుకున్నావు నువ్వు, ఎక్కడ తెలుసుకోలేదు. అందరికీ తెలుసుకోవడం లేదు. వాళ్ళు తెలుసుకోలేకపోతే నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు శివస్వరూపం అంటే తెలియదు కానీ అనిపేసి తీసుకున్నావు. నువ్వు శివస్వరూపం అయితే కదా నారాయణ అవుతావు. శివస్వరూపం కాబట్టి నారాయణ అవుతావు. ఏది శివస్వరూపం అది నారాయణ స్వరూపం. తన వశంలో పెట్టుకోవడం అంటే అన్ని నిర్వచనం చేసిపోయి తన వశంలో పెట్టుకోవడం అంటే తన వశం అంటే గుబట్లో పెట్టుకోవడం అర్థం కాదు. వశ కాంతం తన వెలుగులో తనకు తెలిసేటట్టుగా పెట్టుకోవడం అర్థం. తన వెలుగులో తను తెలిసేటట్టుగా ఉండాలి అంటే ఎట్లా ఉంటుంది? వెలుగు ఎప్పుడు కూడా తెలివి వెలుగు అనేది ఎట్లా ఉంటుంది? సూక్ష్మంగా ప్రశాంతంగా ఉంటుంది. అదొక సాధనాంశం, ఇదొక సాధనాంశం. శివం అనేది ఒక సాధనాంశం. శంకరతి శంకర. శం అంటే సుఖం, శాశ్వత సుఖం కరోతి. శివ అంటే అణచివేయడం అని అర్థంటున్నాడు కానీ శంకరోతి అని చెప్పలే. శం ఇస్మాత్ భవతి శంకు. ఎవరి వల్ల శాశ్వత సుఖం కలుగుతుందో అది శంభు అన్నారు. అది నీకు తిరిగిపోయా అవుతుందా? శివరాత్రి సందర్భంగా అటా ఇటా. శివరాత్రి సందర్భంగా ఒక తుస్సును ఊరు వాడేస్తే ఈ తర్వాత శివరాత్రి సందర్భంగా అది తప్పు అని కొట్టుకుంటున్నాడు. శివరాత్రి అంటే ఇదే. మరి ఎట్లా మాట్లాడావు నువ్వు అసలు అని మాట్లాడుతాడు. మనం తిరిగి వాడు కనుక ఎవరేం మాట్లాడినా పొయ్యి పెట్టారు పోతారు. తేడా తెలియదు వాళ్ళకి. ప్రమాణం పోల్చుకోవడం చేత కాదు. మాటి చెప్పుకుంటే ఆ ప్రమాణం ఎక్కడ ఉంది? తన దగ్గర ఉంది. అక్కడ శివుడి దగ్గర లేదు, అక్కడ నారాయణ దగ్గర లేదు. ప్రమాణం తన దగ్గర ఉంది. పోల్చుకోగలిగినటువంటి తెలివి, పోల్చుకోగలిగినటువంటి పూర్ణత్వం తన దగ్గర ఉన్నది. ఈ మాట చెప్పుకుందాం. శివస్వరూపం ఎట్లాగంటే మనం ఎవరికో మనిషి పిలుచుకొచ్చి పని చేయించుకోవాలనుకోండి. పని చేయించుకోవాలంటే వాడికి అన్నం పెట్టాలి, వాడికి వసతులు ఏమన్నా ఇవ్వాలి. అప్పుడు వాడు పని చేస్తాడు. అంతేనా? అన్నం అన్న పెట్టాలి, అన్నం తినడానికి జీతం అన్న కూలి ఏదో ఇవ్వాలి. అంతేనా? అదే వాడు పని చేయడు కాదు. అంటే అర్థమేటప్పటికి వాడికి వాడి చేత పని చేయించుకోవాలంటే వాడిని నిలపడానికి, అంటే వాడు పడిపోకుండా నిలపడానికి ఏం చేయాలో చేయాలి. చేస్తే వాడి చేత పని చేయించుకోవాలి. అంతేనా? అట్లాగే నీకు ముక్తి రావాలంటే నీకు ముక్తికి ఎటువంటి తేజస్సు ఇవ్వాలో ఆ తేజస్సు ఇచ్చి చేయబోతున్నారు. కుక్కని చేయమని చెప్పలే, పందిని చేయమని చెప్పాలి, ఏ పను చెప్పాలి. శివస్వరూపాన్ని ఎవరికి అక్కడెక్కడ చెప్పుకుందాం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఎట్లా ఉందంటే అమీబా దగ్గర నుంచి కూడా, అమీబా అంటే ఓ పురుగు అనుకుందాం. ఆ పురుగు దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా అమీబా ఏమనుకుంటుంది? నేను అనుకుంటుంది. అది ఏం అరిచినా కూడా అది నేను గుర్తించి నేను పలికినటువంటి పదమేది. కుక్క భోగో అరిచిందంటే నేను పలికిస్తుంది. ఎందుకు పలికిస్తుంది అంటే నేను కావాలి దానికి. అది నేను అనుకుంటూనే బతుకుతుంది. కానీ ఆ నేను బతుకున్నటువంటి
అనేటువంటిది తృప్తి కాలేదు. ఎందుకు తృప్తి కాలేదంటే బయట వ్యవస్థ అంతా వ్యతిరేకంగా ఉంది. ఆ వ్యతిరేకమైన చోట బతుకుతూ నేనంటే తను గుర్తించాలంటే ఏమవుతుంది? అందరూ. అందువల్ల ఏం చేసింది? దాన్ని వదిలేసింది. పురుగులు వదిలేసింది, పక్షిని వదిలేసింది, మృగాన్ని వదిలేసింది, జంతువులు వదిలేసింది, ఇంకా ప్రతికూలు వదిలేసింది, సింహాన్ని వదిలేసింది. ఆ తర్వాత మనిషి జన్మలు వచ్చినాయి. ఈ మనిషి జన్మల తర్వాత ఇంకా వేరే గొప్ప విశేషం లేదు. ఏమైనా సరే తన బాధ్యత. అంతవరకు ఎవరు చేశారు? ఆ ప్రమాణాన్ని తాను గుర్తించే ప్రమాణాన్ని అందించుకుంటూ లోపల అధిష్టానం శివస్వరూపము, నారాయణ స్వరూపం, రెండు స్వరూపాలుగా, రెండు లక్షణాలుగా, రెండు పక్షములుగాను అందించుకుంటూ ఏం చేసింది? ఆ యోనిని వదిలిపెట్టేసింది. ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు చచ్చిపోతున్నాడు? ఎందుకు చచ్చిపోతాడు తెలుసా మీకు? తెలుసా? తెలియదు. మనకేదో కావాలి, ఒక మంచి బట్ట కావాలనుకున్నాం, ఒక దుకాణానికి పోయినాం. ఆ దుకాణంలో పోయి తీసుకోకుండా మళ్ళీ దిగి వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకో దుకాణానికి పోయినాం అనుకోండి. ఎందుకు పోయినాం ఇంకో దుకాణానికి? ఇంకో దుకాణానికి ఎందుకు పోతాం మనం? ఇక్కడ లేదు కనుక ఇంకో దుకాణానికి. ఈ జన్మలో పూర్తి కాలేదు, దేహమేమో ముసలి అయిపోయింది. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఈ దేహాన్ని వదిలిపెట్టేసి ఇంకో దానికి వస్తుంది. అర్థమవుతుంది? ఈ విషయంలో మనకు అందర వదిలిపెట్టేసాడు, ఇంకో విషయాలు పోయినాడు. శేషవల్లో అందర ఎదిగాడు ఈ గురించి. అది వచ్చిపెట్టి రావటం అయిపోయింది, ఎదగటం అనేది ఇంకో విషయం. అర్థమైందా? ఒకటేమో విడిచి వెళుతున్నాడు, ఏం చేస్తున్నావు? శేషవం నుంచి ఎదిగి బాల్యానికి వచ్చాడు. ఎందుకు? శేషవంలో కాదు ఎదగటం. ఆ ఎదగటం అనే అంశం కూడా మనకి ఇచ్చాడు. ఆ ఎదగటం అనే అంశము అన్ని ప్రాణులకు ఇచ్చింది, మనకు కూడా ఇచ్చింది. ఆ ఎదగడాన్ని గుర్తించేట్టుగా, విడిచే విషయాన్ని గుర్తించేటట్టుగా, తన స్థితిగతులను అన్ని గుర్తించేటట్టుగా ప్రమాణంగా ఇచ్చింది. ప్రమాణంగా ఇస్తే అందుకోవడం చేత కాకపోతే ఏం చేస్తుంది? అభ్యాసం చేస్తుంది. ఒక్కొక్క విషయంలో గుణపాఠం అంటే గుణాన్ని పాఠంగా ఇవ్వటం, గుణం అంటే అభ్యాసం, అలవాటు చేసుకోవటం అంటే పాఠంగా ఇచ్చింది. అర్థం చేసుకోవడం పాఠంగా ఇచ్చింది మనకు. అర్థమవుతుంది? మనం ఏం చేస్తాము? పది ఎదుగుతున్నది అనుభవం వచ్చింది మాట. అనుభవం అంటే ఏదో వచ్చింది, దయ్యం వచ్చింది అట్లా మాట్లాడుకుంటాం. మనకేం చేస్తుంది? అలవాటుని ఇస్తుంది. అభ్యాసం చేయించిందంటే అలవాటు ఇస్తుంది. ఏం అలవాటు ఇస్తుంది? ఇది కాదు. మరి ఇది కాదని 84 లక్షల జీవరాశి రూపాయలు ఇది కాదని అభ్యాసం చేస్తుంది, అలవాటు చేసుకుని వచ్చేవాళ్ళు లేదా? అది చనిపోదు. ఎందుకంటే అక్కడ మనస్సు, మనుగడ, తెలివి, ప్రయత్నం చేయడం చేత కాదు. అందువల్ల ఏం చేశాడు? ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మను చేసిన తర్వాత అట్లా అభ్యాసం చేసుకుంటూ ఈ మానవ జన్మలో కావాలి, ఇంకో జన్మ కావాలంటే ఇంకో జన్మ లేదు, మళ్ళీ మానవ జన్మ, మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు? ఆ జన్మలో దొరకలే, ఆ దుకాణంలో దొరకలే, ఇంకో దుకాణానికి పోయినాడు. మరి జమ్మనుడికంతా ఎదిగాడు, దొరకలే. పొద్దుటూరు పోయినాడు, దొరకలే. కానీ ఏం చేశాడు? బాంబేకి పోయినాడు, బాంబేలో దొరకలే. అమెరికా పోయినాడు, అమెరికా దొరకలే. వ్యాపారకు దొరికిపోతాడు. లేదా? తిన్నాడు, చాక్లెట్ తిన్నాడు, ఆకలి తీరలే. ఇంకోటి తినలే. అన్నం తిన్నా కూడా చాక్లెట్ తినే అలవాటు కనుక అన్నం తిన్నా మళ్ళీ ఇంకో చాక్లెట్ తింటూనే ఉన్నాడు. ఏమర్థం కావటం లేదు. తిన్నాను కదా అనుకుంటూ కాసేపు కడుపు తింటుంటే సాయంత్రం అయిపోయి మళ్ళీ ఆకలిసింది. మళ్ళీ తెలుస్తోంది అంటే ఏం చేస్తుంది? గుణపాఠం ఇచ్చింది ఇస్తున్నాం. ఈ విధంగా గుణపాఠం అంటే అభ్యాసాన్ని పాఠం ఇస్తుంది. అలవాటు చేసుకోవటాన్ని అలవాటు చేసుకోవాలి? బయటకు అలవాటు చేసుకోవాలన్నా, దానివల్ల తనకు కావాల్సింది అందటం లేదు అన్నదాన్ని అలవాటు చేసుకోవాలన్నా, అలవాటు చేసుకోవటాన్ని అది అందిస్తుంది. అది అందుకుంటున్నప్పటికీ కూడా అలవాటు అంటే దాన్ని అలవాటు చేసుకున్నాను అనుకుంటున్నాడు. దాన్ని అలవాటు చేసుకున్నట్టు చదువుకుంటావు అంతే. అది ఎన్ని మాటలు చదువు. నువ్వేం చేస్తున్నావు తెలియాలి. ఆ మాట చెప్పుకుంటున్నావు. తన అపోతిక స్వరూపం.
అభౌతిక స్వరూపంతో అభౌతికమనే అభ్యాసం చేస్తున్నాడు. అభ్యాసం చేస్తూ ఇప్పుడు ఈ జన్మలో ఏం చేశాడు, శేషంలో అందులో ఎదిగాడు, విషయాల్లో వదిలిపెట్టాడు, అర్థమవుతుందే. కానీ అవస్థల్ని ఎదిగాడు. ఎదగటం ఒక అంశము, విడిచిపెట్టడం ఒక అంశము. అర్థమవుతుందా లేదా? ఎదగటం ఒక అంశము, విడిచిపెట్టడం అనేది బయటకు అదొక ప్రక్రియ జరుగుతుంది. దాంతో పాటుగా అతను ఎదుగుతున్నాడు. ఎదుగుతూ శేషంలో ఎట్లయితే విషయాన్ని వదిలిపెట్టాడో, ఎదిగి బాల్యావస్థ వచ్చి మళ్ళీ అక్కడ కూడా విషయాలు వదిలిపెట్టాడు. ఎదిగి కౌమార దశకు వచ్చాడు, అక్కడ కూడా విషయాలు వదిలిపెట్టాడు. ఎదిగి ఎవరి దగ్గరకు వచ్చాడు, అక్కడ కూడా ఫెయిల్, అంత ఫెయిల్ విడిపోయి ఫెయిల్. అక్కడి నుంచి ముసలితనం వస్తుంది నెమ్మదిగా. అనుభవం వచ్చింది అంటాడు. ఏమనుభవం వచ్చింది బిడ్డ? అప్పుడు చావడానికి అనుభవం వచ్చింది. అనుభవం అసలు నువ్వు అనుభవం మాట మాట్లాడితే నోటి కాదు బుడ్డిగా రావాలంటే నీ బిడ్డ ఉండి అనుభవం అంటే తెలుస్తుంది నీకు. దానికంటే వేరుగా నేను ఎట్టగలిగా అనుభవతి. అది అనుభవం అంటే. అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కాదు. ఒకసారి అనుభవం కలిగిందంటే మళ్ళీ దాని జోలి పోకుండా ఉండాలి. లోకంలో అంటారు అనుభవం కలిగింది జోలి పోకుండా ఉండాలి. అనుభవం వచ్చిందంటాడు, జోలిపోయింది అంటాడు. అనుభవం కూడా జుట్టు తెలిసింది అంటాడు. ఈ బతుకు జుట్టు తెలిసిందంటే జుట్టు అందరికీ తెలుస్తుంది. నతేన వృద్ధోతి ఏ నాస్య ఫలితం శిర. జుట్టు తెలిసినంత మాత్రం చేత వృద్ధుడు కాడు, వాడు ఎదగాలి. ఎట్లా ఎదిగాడు? ఇప్పుడు ప్రతి మాట పుడుతున్నాడు, శేషం బాగా ఎదుగుతూనే ఉన్నాడు. మళ్ళీ వార్ధక్యం, మళ్ళీ చచ్చిపోతున్నాడు. చావుగా ఒక ఎదగటమే. ఎందుకంటే ఇది కాదు వదిలేశాడుగా, వదిలేసి మళ్ళీ ఇంకో దాడిపోతాడు. దానిలో ఇంకా చాలా విశేషం ఎట్లా ఉందంటే, ఇక్కడ ఒక దేహాన్ని పట్టుకొని దీన్ని పీకుని చేశాడు. అప్పుడు బుద్ధిలో ఏం జరుగుతుందో కష్ట పోల్చుకొని చేత కావటం లేదు. అప్పుడు ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తే ఆ బుద్ధి మాత్రం ఉంటుంది. ఆ బుద్ధిలో అప్పుడు వాడికి బాగా అర్థం, ఆ గుణపాఠం బాగా అర్థం. వారు నాయన మళ్ళీ పోయా, మళ్ళీ అవకాశం పోయింది. ఇది శివస్వరూపం, ఇది నారాయణ స్వరూపం. తన వశం చేసుకోవడం, తన కాంతిలో తీసుకుంటున్నాడు. తన కాంతి ఏమిటి? తనకు శాశ్వత బుద్ధి కావాలి, శాశ్వత సుఖం కావాలి. తన శాశ్వత సుఖం కావాలనేటటువంటి దాన్ని ప్రతితోడ ప్రయోగం చేస్తున్నాడు. కానీ అది తన వశంలో రావట్లేదు, తన కాంతి రావట్లేదు. తన కాంతి శాశ్వతంగా ఉండాలి. లేదా? తన కాంతి శాశ్వతంగా ఉండాలి, శాశ్వత సుఖం ఉండాలి, అన్నిటి తన కాంతి. అది తన కాంతిలో రావటం లేదు. ఎవరు తీసుకోగలుగుతాడో వాడు నారాయణ అవుతాడు. తీసుకుంటే నారాయణ, తీసుకున్నవాడు శివుడు అవుతాడు. ఎందుకు? అది రావటం లేని దాన్ని అణచివేసి వచ్చే విధానంగా తను తీసుకున్నాడు. రెండో ఒకటి అర్థం. శివాయ విష్ణు రూపాయ, శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, శివస్య హృదయం విష్ణు హృదయం శివ. శివాయ విష్ణు రూపాయ, శివుని కొరకు విష్ణు రూపం. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణు. అంటే శివాయ విష్ణు రూపాయ, శివుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావంటే విష్ణు స్వరూపం అక్కడ అవుతుందట. ఈ మాట తెలిస్తే ఆ పిచ్చి వాగులు వాగేసి అవసరమైతే ఆ దండం తీసుకోగల వారేసి ఆ సన్యాసి తీసేసి కాలబడి ఏడుపును ఏడిస్తే నీకు అర్థమవుతుంది. ఎందుకు శ్రమింప చేస్తున్నావంటే విష్ణు రూపం కోసం తన వశం చేసుకో. శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివాయ, విష్ణు రూపం కొరకు శివరూపం దిగిపోతున్నాడు. అట్లాగే విష్ణు శివాయ విష్ణు రూపాయ, విష్ణు రూపాయ శివ. అన్ని తన వెలుగులో ఉండాలి. తను తెలిసినట్టుగా ఉండాలంటే శివుని ఆరాధించాలి, శివభావాన్ని అభ్యాసం చేయాలి. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. శివస్య హృదయం విష్ణు అన్నాడు. శివుని యొక్క హృదయం శబ్దానికి ఈ గుండె అర్థం కాదు, హరించుట తీసుకుంటాడు. శివస్య హృదయం విష్ణు అన్నారు. శివుని గ్రహించావంటే అది విష్ణు స్వరూపం అంట. శివుని అర్థం చేసుకున్న శివతత్వాన్ని అర్థం చేసుకున్నావంటే అది విష్ణుతత్వం. విష్ణుశ్చ హృదయం శివ.
విష్ణు స్వరూపాన్ని అర్థం చేసుకున్నామంటే అది శివస్వరూపం. విష్ణు స్వరూపాన్ని తీసుకుని అభ్యాసం చేయగలిగామంటే అది విష్ణు స్వరూపం, శివస్వరూపం. భేదం లేదు. చిన్న మాటలు చెప్పుకోవాలంటే తప్పు సవరించుకుంటే తాను తప్పు లేనివాడు అవుతాడు, సవరించుకుంటే ఇంతే. ఇప్పుడు దీన్ని శివుడు అందామా నారాయణ అందామా? తప్పు లేనివాడు కావాలంటే ఏం చేయాలి? తప్పుని సవరించుకోవాలి. తప్పును సవరించుకోవటం అంటే శివస్వరూపాన్ని, అంటే శివస్వరూపాన్ని ఆరాధన చేస్తే అప్పుడు నారాయణ లభిస్తాడు. ఇంత చిన్న మాటలో, చిన్న ప్రవర్తనలో, ప్రతి చిన్న ప్రవర్తనలో నీ చేత శివకేశవులు ఇద్దరినీ కూడా పలికించుకుంటూ అభ్యాసం చేసి శివకేశవులు అభ్యాసం చేసి తను పొందవలసినటువంటి స్వరూపం. ఒక ఆయన కైలాసంలో కూర్చోబెడితే ఇంకోళ్ళు వైకుంఠంలో కూర్చోబెడితే వాళ్ళు అక్కడే సావండి నాకు ముక్తిని ఇవ్వండి అంటే నేను అన్నీ ఇదే అంటే ఏమర్థం మరి? ప్రతివాడికి కొట్టుకుంటున్నాడు, అని చేసి తప్పితే గిరకమంటే ఏం చేసేవాడు ఈసారికుంటున్నాడు. ఇప్పుడు అనేది అన్నది తిరస్కరించాడనా ఇవ్వలేదన్నాడనా? ఇప్పుడు ఇవ్వలేదో అది దాచిపెట్టున్నాడు, తిరస్కరించినట్టే అర్థం. అంతే. అట్లాగే ఈ మాత్రం ఇంగిత జ్ఞానం, సెన్స్ 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 తనకు ఏముందో తను దానికి సూటిగా ఒక పాయింట్ ఎట్లా ఉంటుంది, ఏం చేసినా ఉంటావు వచ్చించే వరకు ఉనికి ఉన్నవాడు. ఉనికిని ఎట్లా చేసి తను ఇదంతా ఈ భావాలు కూడా ఏం చేస్తున్నావు? ఉనికితో పోల్చుకొని ఉనికిగా నిలబెట్టుకోవడం కోసమని తన స్వరూపాన్ని ఉన్నవాడే చేశాడు. ఎట్లా ఉన్నవాడంటే ఉన్నవాడు ఊడిపోయినవాడు కాదు. ఇప్పుడు అర్థం కాలేదు, ఊడిపోయినాడు. ఇప్పుడు కష్టం వచ్చింది, ఊడిపోయినాడు. కనుక నీ ఉనికితో పోల్చి అన్ని దేవతలని, అన్ని బయట వ్యవస్థల్ని, అన్ని పాపాలని, పుణ్యాలని అంత నీ ఉనికితో పోల్చి, అంత ఉనికితో పోల్చి ఉన్నా అది ప్రమాణం. ఉనికియే శివస్వరూపం, ఉనికియే విష్ణు స్వరూపం. శివుడు ఈజ్ ఈక్వల్ టు ఉనికి, ఈజ్ ఈక్వల్ టు నారాయణ. నారాయణుడు ఈజ్ ఈక్వల్ టు ఉనికి, ఉనికి ఈజ్ ఈక్వల్ టు అంటే సమానం. నారాయణుడు ఈజ్ ఈక్వల్ టు శివుడు. గొప్ప భేదం చూపించట్లే. తప్పులు తీసేసుకోవడం అనే ప్రయత్నమే, ఆ అభ్యాసం చేయడమే నారాయణుడుగా ఎదగటం. తీసేసుకుంటూ పోతుంటే ఎదుగుతుంటాడు. సమర్థన లేదు. ఎదుగుతున్నాడంటే తీసేస్తున్నాడు, తీసేస్తున్నాడంటే ఎదుగుతున్నాడు. పదముల యొక్క జుంభనం అంటారు. ఈ పదముల్లో మనం కొట్టుబెట్టాడుకుంటూ అర్థం కాకుండా బతుకుతూ చేస్తే ఎట్లా ఉంటుంది? పిచ్చి బతుకు కాదు, విలువైన బ్రతుకు. లైఫ్ బ్రతుకు, జీవనం, ప్రాణధారణే. ప్రాణమును ధారణ చేయాలి. ప్రాణధారణ చేసే జీవుడు. మనం ప్రాణమును పోగొట్టుకుంటుంటే మనం ప్రాణత్యాగే, చచ్చినవాడు. ప్రాణమును పోగొట్టుకుంటే చచ్చినవాడు, నిలబెట్టుకుంటే జీవుడు. ఈ జీవుడికి సరిపోవటంలా, ఇంకా చచ్చినవాడికి సరిపోవటంలా. చచ్చినవాడా వీడు కాదు, మరి బతికినవాడా కాదు. అంటే చచ్చినాడు, ఇప్పుడు చావలే. దేహం చచ్చినా ఇప్పుడు చావటంలా, వాటి జీవాన్ని జీవుడు అన్నారు. పోనీ బతికున్నాడా పోడంటే అది కాదన్నాడు. ఎందుకు కాదంటే ప్రాణం ధారణ చేయటంలా. చక్కటి మాటల్లో నిలవేసి మనకు బాగా అర్థమేంటి, ఎంత విజ్ఞానాన్ని చూపించారు. ఒక్క మాట కానీ ఒక్క అర్థం కానీ పైకి రాకుండానే కొట్టుకుని అవుతారు. శివుడు ఉండాలంటాడు, శివుడు ఉంటాడు. ఇప్పుడు శివుడు నీకు తిట్టాడని చెప్పి వ్యాఖ్యానం చేసే వాళ్ళందరికీ కూడా ఈ తత్వం చెప్పడం జాగ్రత్త. వాళ్ళు విషయాలతో చెప్తారు. భగవద్గీతలో ఈశ్వర సర్వభూతానాం దేశీయ తిష్టతి రామయన్ సర్వభూత యంత్రారూఢాని మాయ తమయో శరణం గచ్చన్నాడు.
ఎవరన్నారు? కృష్ణుడు అన్నారు. ఇటువంటి మాటలు చెప్పారు. వాక్యాలు చెప్పడం, శాస్త్ర వాక్యాలు చెప్పడం కాదు, నీ అనుభవం చెప్పు. తప్పును పోషించుకుంటూ ఈశ్వరుడు నారాయణ దగ్గర పోతావు. ఏం అర్థం కాకుండా ఉంటూ నువ్వు సన్యాసమతం ఎటవుతుంది, మోక్షమతం ఎటవుతుంది అనుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు కావాల్సిన అందరూ వచ్చి బాగా దానాలు పెడతారు, కోట్ల రూపాయలు ఇచ్చేస్తే పెద్దగా ఏదో కట్టేస్తారు, అందరూ వచ్చేస్తారు. ఎన్నో కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టారట. మరి ఒక్కొక్కడి ఎంతో వసూలు చేస్తాడు, భయపడికి వడ్డీతో సహా వచ్చేసి ఉంటుంది. ఇట్లా కాదు, ఇది కాదు బ్రతుకు. ఇది శివకేశవ స్వరూపం కాదు. శివకేశవులకు అభేదం అనేటటువంటిది ఎట్లా ఉంది, అది తనకు తన పక్షంలో జీర్ణించుకుపోయింది, నరాలకు జీర్ణించుకుపోయింది, ప్రతి కణంలో ఎండిపోయింది. నువ్వు ఏమైతే కనుక నువ్వు వైష్ణవుడైనా అంతే, శివుడైనా అంతే, నువ్వు మరి పాశ్చాత్య స్వరూపంలో అక్కడ బతికిన వాడైనా సరే, భారతదేశంలో బతికిన వాడైనా సరే, నువ్వు పది అయినా సరే, కుక్క అయినా సరే, మనిషి అయినా సరే, పురుగైనా సరే, ఏమైనా సరే, శివకేశవులకు అభేదమైనటువంటి నీలో ఇంకిపోయినటువంటి ఆ ఉనికి స్వరూపం. తేడాలకు తెలియాలి. చెప్పండి. నమ శివాయ అంటే అంటే అది పంచాక్షర మంత్రం. పంచాక్షర మంత్రం అంటే ఇది పంచాక్షర మంత్రం అంటున్నా అంటే ఎందుకనాలి కాదు. నమ శివాయ అంటే అటువంటి శివస్వరూపానికి ఒదిగి ఉంటా. ఆ మాట తెలిసాను, నమ శివాయ అని తెలిసాను. తెలియకుండా జపం చేయమని చేస్తే మీకు బాగా వస్తుంది. నువ్వు తప్పు చెప్పినా మరేం పర్వాలేదే, కృష్ణ అనే మరేం పర్వాలేదే, శివ అన్న శివ సత్య, శివ అన్న మరేం పర్వాలేదే, చక్కపాయి శివ శబ్దమే లేదు. భారతదేశంలో లేకుండా పోయేటప్పటికి పాశ్చాత్య ఎక్కడా లేదు, శివ స్వరూపే లేదు, శివ అనే పదవి లేదు. శివ శివ అంటే శివు, శివు ఉంది. శివరాత్రి వీడి జన్మకు శివరాత్రి వస్తుంది, అది వీడికి ఈ భారతదేశంలో మనిషికి వస్తుంది రాదు, రాయటం రాదు, పలకటం రాదు, చచ్చిపోతున్నాడు. ఎవరిని పలకరించిన వాడు శివ అంటే శివ అంటాడు, అంతేగా శివ అనలేడు వాడు. శివ రాదు, శివ అన్నాడు, ఇంకేముంది నమ శివ ఇంకేమంటాడు వాడు. శాస్త్రము ప్రమాణం అంతా లోకం లేచిపోయినట్టు. అందరూ కారణం ఒకడు కాదు, పలకడం చేత కాకుండా చేసింది సమాజము, మరి అర్థం చేసుకోవడానికి చేకుండా చేసింది వైష్ణవ మతం. అంటే సూటిగా చెప్పచ్చు వైష్ణవులు చేసే పని మాట. కానీ దీనిలో కూడా ఇంకో విశేషం ఉంది. కొంతమంది వైష్ణవులు ఉన్నారు, వాళ్ళు శివుని ఒప్పుకుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ తేడా ఏముందో మాకే తెలియదు, కానీ ఒప్పుకుంటారు. ఆరాధన చేస్తారు వాళ్ళు. మామూలుగా బయట ఆరాధన, అది ఆరాధన ఆరాధన అంటే ఆస్మృతో రాధతే, స్మృతిలోకి వృద్ధితో పొందుతాడు. స్మృతిలో వృద్ధి పొందట్లా పూజ చేస్తాడు. కావాలంటే శివాలయానికి పోతాడు, శివరాత్రి శివరాలయానికి పోతాడు, వైకుంఠ చూస్తే విష్ణు శివునికి చక్కరాకేస్తాడు, తాగేసి విష్ణువాలయానికి పోతాడు. ఇవాళ విష్ణునికి చక్కరాకేసి శివాలయానికి పోతాడు, గాలి అడిగితే అడిగిపోతాడు. తెలిసి చెప్పాలి. అటువంటి శివతత్వానికి ఒదిగి ఉంటారు అంటే అప్పుడు నమ శివాయ. ఒకటి పంచాక్షరి అంటే 5 అక్షరాలు కానీ పంచాక్షరి అడుగుతున్నా అట్లా చెప్పారు. ఏదైనా కాస్త ఇన్ని చెబితే ఇన్నిట్లో అదన్నా అర్థం కాదా అంటే అన్ని చెప్తున్నాడు. పొట్టేటట్టు తింటున్నాడు కానీ ఏం అర్థం కావటం లేదు. రోజు అన్నం తిని మళ్ళీ తింటూనే ఉన్నాడు, మళ్ళీ తింటున్నాడు అంటాడు. రోజు మంత్రం చేస్తూనే ఉన్నాడు, తింటూనే ఉన్నాడు కానీ మంత్రం అర్థం కాలే, మంత్రం అర్థం కాలే, అంటే ఏమిటి అర్థం కాలే, ఎందుకు అంటున్నాడు అర్థం కాలే, ఏమంటున్నాడు అర్థం కావటం లేదంటే ఆడవాడు పచ్చినట్టు అవుతాడు. అట్లాగే ఏం బతుకుతున్నాడు అర్థం కావట్లేదు, ఇది బతుకుతున్నాడు అర్థం కావట్లేదు, బతుకంటే ఏమిటి అర్థం కావద్దు. ఇప్పుడు బతికిన వాడు కాదు, వాడు పూజ చేసిన వాడు కాదు, బతికిన వాడు కాదు. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే తెలివితో తీసేయాలి. శనైరూపరమే బుద్ధ్యా ధృతి గృహీతయ, ఇది శివస్వరూపం. తెలివితో చేయాలి.
దానికి కాకపోతే వారికి ఎట్లా చూపిస్తారంటే పరమశివుడు ఏం చేస్తాడు, తాండవం, ప్రళయ తాండవం చేస్తాడు. ప్రళయ తాండవం చేస్తాడు. ఎట్లాగో మరి పోయిన మాట అయితే ఎన్ని వర్షాలు వచ్చినాయి, ప్రళయ తాండవం చేసింది సముద్రం. మాటిమాటికి అవుతుంది. ఇది ప్రళయ తాండవం. అంటే గురువు అరుస్తాడు, కొట్టుకుంటాడు. అమ్మా కొట్టుకుని ఆయన అంత కోపం ఉంటే శివుడు ప్రళయతాండవం ఎటు చేశాడు, అట్లా చేస్తాడు. గురువు కొట్టుంటే భయం వేసిందంటే, గురువు కొట్టు భయం వేసింది, తాండవం సముద్రం పొందింటే భయం వేసిందంటే గురువు గారు కొట్టుకోవాల్సింది. గురువు కొట్టుకుంటాడు, నాకు గురువు కొట్టుకున్నాడు, నేను కొట్టుకోవాలని కూడా తెలియదు. ఆ మాత్రం తెలియదు వాడికి ఇంకేమో బాగుపడతాడు, బాగుపడలేడు. ప్రకృతి ఇట్లా విపరీతం ఉంటే దాని గురించి మనం బుద్ధి రావాలంటే గురువు కొట్టుకుంటేనే బుద్ధి రాకపోతే ఇంకా మనకి ఎట్లా వస్తుంది? నమ శివాయ అంటే పిచ్చిమత్రం కాదు, చాక్లెట్ నగలెట్ కాదు. చాక్లెట్ నగలితే ఏమవుతుంది తెలిసిన ఆకలి తెచ్చిపోతుంది, అంత గోల అవుతుంది, తీయగా కనిపిస్తుంది. చెప్పండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఓం తత్ సత్.